శుభములు తెలియజేస్తూ ఉంటాను. ఈ దినము చాలా ప్రత్యేకమైన దినం. వాస్తవంగా నేను దేవుడి వాక్యం అందించడానికంటే ముందు ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే రూబేనంకులు తన యొక్క చాలా వయసు గడిచిన తర్వాత ఆయనకు వివాహం అయింది. తర్వాత కుమారుడిని ఇచ్చినాడు, కుమార్తెనిచ్చినాడు. ఇప్పుడు ఆ కుమారుడు యొక్క వివాహ కార్యక్రమంలో పాల్పొందడం గొప్ప సంతోషం. తెలియని విధంగా పెళ్లి కుమార్తె తరపు గురించి కూడా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చెన్నవాణిపురంలో మార్తమ్మాంటి ఉండేది. నన్ను ఎత్తుకొని తిప్పింది ఆవిడ. ఆ తర్వాత తెలిసింది ఏమనంటే, ఇలా మార్తమ్మాంటి యొక్క మనవరాలే ఈవిడ అని. అలా తెలిసినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. నేను చిన్నప్పుడు మా నాన్న, మా కుటుంబం అంతా పామరు మందిరానికి వెళ్ళేవాళ్ళు. మనోహరం గారి దగ్గరికి పామరు వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఆంటీ వాళ్ళు చెన్నవాణిపురం నుండి శాంసన్ అన్న, తర్వాత ఇస్రాయేల్ రాజు, వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. అందరూ ఒకే సండే స్కూల్. అంటే ఇలా వివాహం చేసుకునేటప్పుడు, వివాహ కార్యక్రమాలప్పుడు, గృహప్రవేశాలప్పుడు, బర్త్డే మీటింగ్స్ అప్పుడు, ఇంకా మిగతా ఆయా కార్యక్రమాలప్పుడు వాక్యము అవసరమా? వాక్యం లేకుండా వివాహము చేసుకోలేమా? వాక్యం అవసరమా? వాక్యం ధ్యానించాల్సిందేనా? వాక్యము లేకుండా వివాహం జరుపుకోలేమా అంటే జరుపుకోకూడదు. ఎందుకు అంటే బైబిల్ సెలవిస్తుంది, ప్రార్థన వలన, వాక్యం వలన ప్రతి వస్తువు పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది. దేనివలన? ప్రార్థన వలన, వాక్యం వలన ప్రతి వస్తువు ఏమవుతుంది? పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది. వివాహ కార్యక్రమము అన్నప్పుడు ఎన్నో విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలు పరిశుద్ధంగాను, కొన్ని విషయాలు అపవిత్రంగాను జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మెట్టుకు ఈ పరిశుద్ధమైన అపరిశుద్ధమైన, ఈ పవిత్రమైన అపవిత్రమైన ఈ కార్యములన్నీ కొట్టివేయబడి పవిత్రం కావాలి అంటే, ఈ వివాహ కార్యక్రమం పవిత్రం కావాలంటే తప్పకుండా అక్కడ ప్రార్థన ఉండాలి, తర్వాత ఏముండాలి? వాక్యం ఉండాలి. అందుకనే ప్రార్థన, వాక్యము చాలా ప్రత్యేకమైనది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆ నిమిత్తమును బట్టే మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. అందుకనికే దేవుని వాక్యంలో నుండి ఒక మాటను మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు ఉన్నవి. వాటిని మనం కలిసి చదువుతాం. 9-10 వచనాలు కలిసి ఉన్నవి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నవి. వాటిని మనం చదువుతాం. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. నా వెనుక చెప్పండి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. గట్టిగా చెప్పాలి. వాస్తవంగా ఇంత మంచి వాతావరణం, ఈ పాటికి ఇలా విసురుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది మంచి వాతావరణం ఉంది. గట్టిగా సంతోషంగా ఈ మాటలు పలకండి. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నోటి నుండి పలికిన ఆణిముత్యము లాంటి మాట ఇది. ఏంటి మాట అంటే, పరలోకములో నీ చిత్తము నెరవేరుచున్నది గనక భూమి మీద కూడా నీ చిత్తము ఏమగునుగాక? నెరవేరునుగాక. పరలోకములో దేవదూతలు, మహాదూతలు, శరాపులు, కెరూబులు వారు దేవుని మాటను, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. అలాగే భూమి మీద కూడా దేవుని చిత్తము పరిపూర్ణంగా నెరవేర్చబడాలి. అలా నెరవేర్చబడితే మన జీవితాలకు ఎంతో సంతోషం. అందుకనే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతాం, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఏంటి? సంతోషం. నీ చిత్తము నెరవేర్చితే అది మన జీవితాలకు సంతోషం. అందుకనే ప్రతి మానవుడు భూమి మీద ఏమి నెరవేర్చాలో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఏంటి దేవుని చిత్తము అంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం దేవుని చిత్తము అనేది ఏంటి. అసలు వివాహం గురించి మాట్లాడమంటే దేవుని చిత్తం గురించి మాట్లాడతారేంటి మీరని మీకు సందేహం రావచ్చు. ఈ వర్తమానంలో వివాహ వర్తమానం ఏముంది అని మీకు అనుమానం రావచ్చు. ఈ మాటలో అద్భుతమైనటువంటి వివాహం ఉంది.
దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఈ వచనం తెలియజేస్తుంది. పరలోకంలో దేవుని చిత్తం నెరవేరినట్లుగా భూమి మీద కూడా ఏమి నెరవేర్చబడాలి? దేవుని చిత్తము నెరవేర్చబడాలి. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరెవరు అంటే ఇమ్మానుయేలు మరియు సలోమి. ఇమ్మానుయేలు, సలోమి వీరి జీవితంలో దేవుని చిత్తము పరిపూర్ణంగా నెరవేర్చబడాలి. ఇక నుండి వారి జీవితంలో ఇప్పుడు వాళ్ళు దేవుని చిత్తము తెలుసుకున్నారా? ఈ వివాహము దేవుని చిత్తమని మీరు ఎరుగుదురా అని మేము మాట్లాడితే వారి దగ్గర నుండి జవాబు లేదు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు ఇష్టపడ్డారు, మాకు కూడా ఇష్టమైంది, అందుకే మేము పెళ్లి చేసుకుంటున్నాం అనేది వాళ్ళ అభిప్రాయం. అయితే దేవుని వివాహ విషయంలో కూడా దేవుని చిత్తాన్ని ఎరగవలసిన అవసరం ఉంది. ఎట్లా వివాహ విషయంలో మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతామంటే వివాహమే దేవుని చిత్తం. వివాహమే ఏంటిది? దేవుని చిత్తం. బైబిల్ ఆ మాట చూస్తాం రండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, 1 Thessalonians chapter 4. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కూడా చెప్పగానే బైబిల్ తెరవాలి. మీ భాగాలు తెరిచి ఆ భాగాలు మీరు చదవాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులుగా ఉండటమే ఏంటిది? దేవుని చిత్తం. జారత్వములకు దూరముగా ఉండటమే ఏంటిది? దేవుని చిత్తం. అంటే జారత్వం జరగకుండా ఉండాలి, జారత్వం చేయకుండా ఉండుటయే ఏమంట? దేవుని చిత్తం. జారత్వం అంటే ఏంటి? బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 1 Corinthians chapter 7 verses 1 and 2 verses. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుంటాం. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి ఎవరుండాలి? సొంత భర్త. ప్రతి వానికి ఎవరుండాలి? సొంత భార్య ఉండాలి. అంటే జారత్వము జరగకుండా ఉండటమే దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా? వివాహమే దేవుని చిత్తం. కాబట్టి వివాహ వ్యవస్థే, వివాహ కార్యక్రమమే, వివాహమే దేవుని చిత్తము. కాబట్టి దేవుని చిత్తములో మనము సమస్తాన్ని చేసినప్పుడు దేవుడు అన్నింటినీ మనకు దేవుని మహిమకరంగా ఆయన జరిగించగలిగేవాడే ఉంటున్నాడు. అందుకనే దేవుని చిత్తంలో ఉండాలి. వివాహం కలిగితే జారత్వములకు తావు లేదు. అందుకని వివాహం అనే దాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. మొట్టమొదట దేవుడు వివాహ వ్యవస్థలో మానవుణ్ణి మొట్టమొదటి వివాహంలో జతపరిచినాడు. ఎవరిని జతపరిచాడంటే ఆదాము అవ్వలను జతపరిచినాడు. వాళ్ళిద్దరూ దేవుని మాట వినాల్సింది, దేవుని మాట వినకుండా ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయినారు. అయితే ఈనాడు మన జీవితాల్లో భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చిన ఒక దంపతులను ఈరోజు మనము ధ్యానం చేస్తాం. ఇద్దరు దంపతులను మనము ధ్యానం చేస్తాం. ఎవరా ఇద్దరు దంపతులు అంటే ఇస్సాకు, రిబకా. వారి జీవితంలో వారు ఎంతగానో ఏమని నెరవేర్చినారో తెలుసా? దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా భూమి మీద ఏం చేశారు? వాళ్ళు నెరవేర్చారు. దేవదూతలు ఎలా నెరవేరుస్తున్నారు పరలోకంలో దేవుని చిత్తాన్ని? భూమి మీద వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చినారు. ఎలా నెరవేర్చినారు? ఆ నెరవేర్చేదానికి ముందు 2 లక్షణాలు వారు కలిగి ఉన్నారు. ఆ 2 లక్షణాలు మొట్టమొదటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ 2 లక్షణాలు? మొట్టమొదట దేవుడు అబ్రహాము తన దాసుడైన ఎలియాజరును పిలిపించి అన్నాడు, నీవు నా బంధువుల యొద్దకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? నా బంధువుల యొద్దకు వెళ్ళి, నా తండ్రి ఇంటికి వెళ్ళి ఒక కుమార్తెను నా కుమారుడి కొరకు ఎవరినిగా తీసుకురా, భార్యగా తీసుకురా అని అబ్రహాము ఎవరిని పంపించాడు? ఎలియాజరును పంపించాడు. మీకు తెలిసి విషయాలు ఎలియాజరు గురించి మాకు ఎప్పుడో తెలుసు, అబ్రహాం గురించి మాకు ఎప్పుడో తెలుసు. కానీ కొన్ని ప్రశ్నలు వేస్తే జవాబులు చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఆ ప్రశ్నలు అందులో ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సిన ప్రశ్నలు అందులో ఉన్నాయి. ఏంటి ఆ ప్రశ్నలు? అవి నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే. మరి ముఖ్యంగా దంపతులు నూతనంగా జతపరచబడే ఈ వధూవరులు దేవుని వాక్యాన్ని వినాలి. పెళ్ళైపోయిన వాళ్ళు కూడా దేవుని వాక్యం వినాలి. వాక్యానుసారంగా మన కుటుంబాలు ఉన్నాయో లేవు. తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా వాక్యం వినాలి. నేను పెళ్లి చేసుకుంటే ఇలా ఉండగలుగుతానా ఉండలేనా అనే విషయాలు ఇవన్నీ మీకు అవసరం. అందుకే దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి.
ఎలియాజరును పిలిపించి అబ్రహాము పంపించాడు. అప్పుడు ఎలియాజరుకు ఒక అనుమానం వచ్చింది. ఏంటి అనుమానం అంటే, మీరు నన్ను పంపిస్తున్నారు అక్కడికి, నేను వెళ్తాను అక్కడికి, ఒక కుమార్తెను పెళ్లి కుమార్తెగా తీసుకొస్తాను, కానీ వాళ్ళు ఒక కండిషన్ పెడితే, ఏంటి కండిషన్? ఆ కుమారుని కూడా ఇక్కడ తీసుకురండి, ఆ కుమారుని మేము చూసిన తర్వాత అప్పుడు మేము ఓకే అంటామన్నప్పుడు నీ కుమారుని అక్కడికి తీసుకెళ్ళవచ్చా అని ఎలియాజరు డౌట్ ఎక్స్పెక్ట్ చేశాడు. ఎవరి దగ్గర? అబ్రహాము. అప్పుడు దానికి అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నా కుమారుని నువ్వు అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు, నా కుమారుడు అక్కడికి తీసుకెళ్ళకూడదు, అక్కడి నుండి నువ్వు తీసుకురావాలి. నా పరలోకపు దేవుడు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తాడు, అక్కడి నుండి నువ్వు కుమార్తె నా కుమారుడికి ఎవరిగా తీసుకొస్తావు? భార్యగా తీసుకొని వస్తావు. అయితే ప్రశ్న ఏంటంటే, ఎందుకని అబ్రహాము భక్తుడు నీ కుమారుడిని అక్కడ తీసుకువెళ్ళాలా అన్నప్పుడు తీసుకెళ్ళొద్దు, నువ్వు వెళ్ళి తీసుకొచ్చేయి అన్నాడు. అంటే ఎందుకు కుమారుడిని అక్కడికి తీసుకెళ్ళొద్దు అన్నాడు? ఎందుకు తీసుకెళ్ళొద్దు అన్నాడు? వాస్తవంగా ఈ రోజుల్లో జరిగే పెళ్లి తంతులు మనం గమనిస్తే, ఫస్ట్ అబ్బాయి వాళ్ళు వెళ్ళి అమ్మాయిని చూస్తారు, అమ్మాయి వాళ్ళు వచ్చి తర్వాత ఎవరు చూస్తారు? అబ్బాయి వాళ్ళు చూస్తారు, ఇల్లు చూసుకుంటారు, వాళ్ళు పెట్టి వీళ్ళు తింటారు, వీళ్ళు పెట్టి వాళ్ళు తింటారు. ఇవి తతంగాలు జరుగుతూ ఉన్నాయి లోకంలో. ఇది కదా జరిగే పరిస్థితి. మరి ఇప్పుడు ఈయనంట కుమారుని పంపడంట, ఆమెనంట తెచ్చేయాలంట, ఏం చేయాలంట? పెళ్లి చేసేయాలంట. ఎవరికి? ఇస్సాకుకి. ఇది అయ్యే పనేనా అంటే ఆయన అన్నాడు, వెళ్ళడానికి వీల్లేదు, నా కుమారుని తీసుకెళ్ళదు. ఒకవేళ వాళ్ళు కనుక ఇదే మాట అని ఉంటే ఈ ప్రమాణం నుండి నువ్వు ఏం పొందినట్టో తెలుసా? విడుదల పొందినట్టే అన్నాడు అబ్రహాం. ఎందుకన్నాడు అబ్రహాము అంటే, అబ్రహాము యొక్క హృదయంలో 2 రకాలైన ఆలోచనలు ఉన్నాయి. మొట్టమొదటి ఆలోచన, ఇది దేవుని చిత్తం అయితే దేవుడే ఆ స్త్రీని ఇక్కడికి తీసుకుని వస్తాడు. మొట్టమొదటి తలంపు. రెండో తలంపు ఏమిటి అంటే, ఆ పిల్ల విషయంలో రెండో తలంపు ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు, ఈ దేశానికి వచ్చేటప్పుడు చూచి రాలేదు. ఎలా రాలేదు? చూచి రాలేదు. నేను ఈ స్థలానికి, ఈ ఊరికి నేను చూచి రాలేదు. ఎలా వచ్చినాను ఇక్కడికి? చూడకుండానే వచ్చాను. ఆనాడు వాళ్ళు అడిగారు, అబ్రహామా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, నాకు తెలియదు, దేవుడు బయలుదేరమన్నాడు, దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నాను. ఏ ఊరు వెళ్తున్నానో కూడా నాకు తెలియదు, నేను చూడకుండా వచ్చాను ఈ దేశానికి. ఆ స్త్రీ కూడా ఎలా రావాలి? చూడకుండానే రావాలి. ఆ స్త్రీ కూడా దేవుని చిత్తమును బట్టి చూడకుండానే రావాలి ఇక్కడికి. నేను చూడకుండా వచ్చాను ఇక్కడికి, ఆమె కూడా చూడకుండా రావాలి. చూచి వస్తే అది దేవుని చిత్తము కాదు. చూచి అందం బాగుండి, ఎంత బాగు జడ ఉండి, ముఖము ఎర్రగా ఉండి, మంచి రూపం ఉండి, మంచి కళ్ళుండి, ఇవన్నీ ఉండి చూచి ఇష్టపడేది దేవుని చిత్తం కాదు. ఏది దేవుని చిత్తం? ఏది దేవుని చిత్తం? అబ్రహాం అంటాడు, నువ్వు ఆ ప్రమాణం నుండి విడుదల పొందినట్లే ఆ స్త్రీ, నా కొడుకుని వాళ్ళు చూడకూడదు, అయినా ఆమె చూడకుండానే ఇక్కడికి రావాల్సిందే. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ వ్యక్తి కూడా అద్భుతమైనటువంటి సేవకుడు, నమ్మకమైన రాయబారి, ఔషధం వంటి వాడు అన్నట్లు మంచి ఔషధం వంటి సేవకుడు ఎవరో తెలుసా? ఎలియాజరు. ఎంత మంచి నమ్మకమైన వాడు తెలుసా? ఎలియాజరు ఇస్సాకుని ఎంత ప్రేమించాడంటే, శారా కంటే ఎక్కువగా, అబ్రహాం కంటే ఎక్కువగా ఎలియాజరు ఇస్సాకుని ప్రేమించాడు. అంటానికి నిదర్శనం ఏంటో నేను ఒక మాట చూపిస్తాను మీకు. ఎందుకు అంతగా ప్రేమించినాడు ఇస్సాకుని అంటే, ఇస్సాకుని అంతగా గౌరవించినాడు, అంతగా ప్రేమించినాడు. వాస్తవంగా ప్రేమించకూడదు, నేనైతే ప్రేమించేవాడు కాదు. ఎవరిని? ఇస్సాకుని. ఎందుకో తెలుసా? వాస్తవంగా ఇస్సాకు పుట్టకపోతే ఆ ఆస్తి అంతా ఎవరిది? ఆస్తి అంతా? ఎలియాజరు. ఇస్సాకు పుట్టడం వల్ల ఈ ఆస్తి అంతా ఎవరికి వెళ్ళిపోయింది? ఇస్సాకు వెళ్ళింది. ఇస్సాకు పుట్టకపోతే ఈ ఆస్తి ఎవరిది? ఎలియాజరు. ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? అనవసరం వీడు చెడబుట్టాడు, వీడు పుట్టకపోతే ఈ ఆస్తి అంతా నాదే, వీడు పుట్టి నా నోటి కాడ కూడు ఏం చేశాడు? వీడు చెడగొట్టేశాడు, తీసేశాడు వీడు అని ఇస్సాకుని కూర్చుంటే ఒక దెబ్బ, నుంచుంటే ఒక దెబ్బ, కూర్చుంటే ఒక తిట్టు, నుంచుంటే ఒక తిట్టు, అలా బాధ పెట్టాలి. ఎవరు? అలా అలా చేశాడా? ఎంతో ప్రేమించినాడు. ఎంత ప్రేమించాడనడానికి ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఏంటా ఉదాహరణ అంటే, వెళ్ళాడు, ఆ సంగతి అంతా మీకు తెలిసింది, దాని గురించి వివరించను. బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావి దగ్గరికి కొంతమంది కన్యకలు నీళ్లు చేరుకోవడానికి వస్తున్నారు. అప్పుడు అతను ఒంటెలతో మోకరించి ప్రార్థన చేసినాడు.
ప్రార్థన చేస్తూ ఉండగా తన హృదయంలో ప్రేరేపణ బయలుదేరింది. ఏంటా ప్రేరేపణ అంటే, ఇక్కడికి చాలా మంది స్త్రీలు వస్తున్నారు కదా, నీళ్లు పోయమని అడుగుతాను, ఏ చిన్నదైతే నువ్వు తాగు నీ ఒట్టెలకు నీళ్లు పోస్తానంటదో ఆ చిన్నదే నా యజమాని కుమారునికి ఏమవుతుంది, భార్య అవుతుంది అని తీర్మానం చేసుకొని లేచి వచ్చి అక్కడ నిలబడ్డాడు. నిలబడతా ఉంటే ఒక ఆవిడ వచ్చింది. రాగానే అడిగాడు, అమ్మా కొంచెం నీళ్లు పోయమ్మా అని అడిగాడు. ఆ మంది, నువ్వు తాగయ్యా, నీ ఒట్టెలకు కూడా ఏం చేస్తాను, నీళ్లు పోస్తాను అంతే. ఒక ఎవరుస్తున్నారు ఒక కన్యక. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేయాలి మీరే. ఆ ప్రశ్న ఏంటంటే, రిబకా అనే యవనస్తురాలు నీళ్లు చేదుకోవడానికి వచ్చింది కదా, బావిలోకి దిగుతుండగా నీళ్లు పోయమని అడిగాడా, బావిలో నుండి దిగి నీళ్లు తీసుకొచ్చిన తర్వాత నీళ్లు పోయమని అడిగాడా? బావిలోకి దిగుతుండగా అమ్మా నీళ్లు పోయమని అడిగాడా, బావిలో నుండి పైకి వచ్చిన తర్వాత నీళ్లు పోయమని అడిగాడా? ఎప్పుడు అడిగినా? ఎప్పుడు అడిగాడు? ఆమె ఎప్పుడు తెలుసు ఆవిడికి? బావిలోకి దిగే ముందే తెలుసు. దిగుతూ ఉండగానే అడగాల్సింది. కానీ ఎప్పుడు అడిగాడు తెలుసా? బావిలో నుండి దిగి పైకి వస్తూ ఉండగా, కడవను భుజం పెట్టుకొని బావిలో నుండి పైకి వస్తూ ఉండగా, పైకి వచ్చిన తర్వాత అడిగాడు. ఎందుకు అడిగాడు అలాగూ అంటే, బావిలోకి దిగుతుండగా అడిగాడు అనుకోండి, ఈయన ఎన్నైతే తాగలడో అన్ని నీళ్ళే ముంచుకొస్తుంది. ఇప్పుడు బావిలోకి దిగిన తర్వాత తీసుకొచ్చాడు. దిగిన తర్వాత కడవ నిండా నీళ్ళతో పైకి వచ్చింది. నీళ్ళతో పైకి వచ్చిన తర్వాత అడిగితే, ఇప్పుడు ఈయన ఎన్ని తాగుతాడు? కడవ నిండా తాగుతాడా? తాగడు. ఎన్ని తాగుతాడు? 2 దోశలు 3 దోశలు నీళ్ళు తాగుతాడు. అంతకంటే ఎక్కువ తాగుతాడా? ఈ 2 దోశలు 3 దోశలు నీళ్ళు తాగిన తర్వాత మిగతా నీళ్ళు ఏం చేస్తుంది? మిగతా నీళ్ళతో ఖాళీగా, అంటే ఏమంటారు దాన్ని, గ్యాప్ వచ్చినటువంటి కడవతో ఇంటికి వెళ్తే కష్టం. నిండుకుండా తొలగదు, ఖాళీ కుండ ఏమవుద్ది, తొలగిపోదు. కాబట్టి ఖాళీ కుండతో దాన్ని వెళ్ళలేదు అక్కడికి. మళ్ళీ నీళ్ళని ఏం చేయాల్సిందో తెలుసా? పారవేయాల్సిందే. అందుకని నిండుకుండతో వచ్చినప్పుడు అడిగాడు. అడిగితే ఇప్పుడు ఆ ఉంటుంది, నేను మీరు త్రాగండి, మీ ఒంటెలకు కూడా ఏం చేస్తాను, నీళ్ళు పోస్తాను. అంటే ఈ నీళ్లను పారబోయలేదు. ఎవరికి పోసిందో తెలుసా? ఒంటెలకు పోసింది. ఈ నీళ్లను సద్వినియోగం చేసుకోగలిగింది. అంతేకాదు ఒంటెలకు కూడా నీళ్లు పోయగలిగింది. ఎందుకని ఈ కండిషన్ పెట్టినాడు ఈ మనుషుడు అంటే, ఒంటెలు తక్కువ నీళ్ళు తాగుతాయా అంటే కాదు. ఎన్ని నీళ్ళు తాగుతాయి? చాలా నీళ్ళు తాగుతాయి. ఇలా తాగాలి, ఇన్ని నీళ్లు పోసేయాలి కావాలి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఎలియాజరు ఎంత అక్కడ అబ్రహాం పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష అంటే, ఆమె మా ఇంటికి వచ్చేటప్పుడు నా కుమారుడిని చూడకుండానే ఇక్కడికి రావాలి. ఇది మొట్టమొదటి కండిషన్ ఆయన జీవితంలో. ఇప్పుడు ఎలియాజరు కూడా ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష తెలుసా? ఈమె సుకుమారిగా ఉంటే మాత్రము మా ఇంటికి కోడలుగా ఉండటానికి అర్హత లేదు. ఈమె ప్రయాసపడే స్త్రీ కావాలి. ఈమె శ్రమపడే స్త్రీ అయి ఉండాలి. ఏమై ఉండాలా? శ్రమపడే స్త్రీ అయి ఉండాలా, ప్రయాసపడే స్త్రీ అయి ఉండాలి. ఎందుకు ప్రయాసపడే స్త్రీ అయి ఉండాలా, ఎందుకు శ్రమపడే స్త్రీ అయి ఉండాలి అంటే, మా ఇంటిలో 318 మంది పనులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 318 మంది పనులు ఉన్నారు. 318 మంది పనులను నిర్వహించుకోగలిగే సామర్థ్యం ఉండాలంటే సుకుమారి అయితే కాదు, సుకుమారి వల్ల అయితే అవ్వదు. కాబట్టి అతను పరీక్ష పెట్టాడు. ఈమె ఈ పరీక్షలో నెగ్గితేనే ఇస్సాకుకి ఏమవుతుంది? చూడు, ఎలియాజరు యొక్క సెలక్షన్, ఎలియాజరు యొక్క సెలక్షన్ ఎవరి విషయంలో? ఇస్సాకు విషయంలో ఎంత గొప్పదో చూడు. ఇస్సాకు విషయంలో ఎలియాజరుకు ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో చూడు. ఒక భార్యను సెలెక్ట్ చేసే విషయంలో ఒక పనివాడు, ఒక సేవకుడు అవలంబించిన పద్ధతి చూడు ఎంత బాగుందో. ఎంతగా ఎలియాజరు ఇస్సాకు విషయంలో ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. ఎంత బాధ్యత కలిగి ఇస్సాకు కొరకు ఈ భార్యను సిద్ధపరిచి తీసుకొచ్చాడు. అంటే అబ్రహాము దేవుని చిత్తములో ఉన్నాడు. అబ్రహాం మాత్రమే కాదు, ఎలియాజరు కూడా ఎక్కడున్నాడు తెలుసా? దేవుని చిత్తములో ఉన్నాడు. దేవుని చిత్తంలో ఉన్నాడు కనుక ఇది దేవుని చిత్తము అని గ్రహించి అప్పుడు ఆమె గురించి చెప్పాడు. చెప్పి తను వచ్చిన సాక్ష్యం అంతా చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, ఈమెను పంపిస్తారా అంటే, ఆమెను అడగండి ఆమంది, నేను వెళ్ళేదను అందే రిబకా. అలాగున రిబకాను తీసుకుని వచ్చి ఏం చేశాడు? పెళ్లి చేశాడు. ఎవరికి? ఇస్సాకు ఇచ్చి. ఈ దంపతులు దేవుని చిత్తంలో ఉన్న దంపతులు. ఇప్పుడు మన ధ్యానం ఏంటో తెలుసా? పరలోకమందు నీ చిత్తం నెరవేరుచున్నట్లు భూమి మీద కూడా నీ చిత్తం ఏమగును గాక, నెరవేరును గాక. వీరిద్దరి జీవితంలో కూడా
వీరిద్దరు తల్లిదండ్రులకు సమాధానం ఉంది. వీరిని కూడా అడిగినాం, మాకు సమాధానమే, మేము తల్లిదండ్రుల మాటకు లోబడుతున్నాం, మా తల్లిదండ్రుల మాటను మీరిపోయే వాళ్ళని కాదు మేము అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చినారు. చాలా సంతోషం. అన్న కూడా వాళ్ళతో మాట్లాడాడు. ఏమని అంటే, తల్లిదండ్రుల మాట విధేయత చూపడమే గొప్ప భాగ్యం అది. కాబట్టి తల్లిదండ్రుల మాట లోబడ్డారు. ఇప్పుడు దేవుని వాక్యానికి కూడా వాళ్ళు ఏం చేయాలో తెలుసా? లోబడాలి. దేవుని వాక్యానికి లోబడి వారి భూమి మీద దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చవలసిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, దేవుని చిత్తములో జతపరచబడిన భార్యాభర్తలు ఎవర్రా అని అడిగితే ఇస్సాకు, రిబకా. వారి కుటుంబ జీవితం కూడా దేవుని చిత్తానుసారంగానే జరిగింది. వారు ఎలా జీవించినారో వీరు కూడా అలా జీవించగలిగితే దేవునికి మహిమకరంగా వాళ్ళు జీవించిన వాళ్ళు అవుతారు. అందుకనే ఈరోజు 3 ప్రాముఖ్యమైన విషయాలు రిబకా జీవితంలో నుండి, 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇస్సాకు జీవితంలో నుండి మనం ధ్యానం చేస్తాం. ఈ 3 విషయాలు ఇమ్మానుయేలు కలిగి ఉండాలి. ఈ 3 విషయాలు ఎవరు కలిగి ఉండాలి? సలోమి కలిగి ఉండాలి. వాళ్ళే కాదు, మనం కూడా కలిగి ఉన్నామా? ఆల్రెడీ మనకు పెళ్ళైపోయింది కదా, మనకు పిల్లలు కదా, మనం కలిగి ఉన్నామా? కలిగి ఉండగలిగితే సంతోషమే. ఒకవేళ కలిగి లేకపోతే ఈ దినమైన మీ జీవితాలు ఈ లక్షణాలు కలిగి ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఏంటి వారి జీవితంలో ఉన్న ఈ ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి? వారిద్దరూ దైవ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడానికి వారిద్దరిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి? మొట్టమొదటి నేను ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే సలోమి గురించే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఇంటికి దీపం ఎవరు? ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు. కాబట్టి ఇల్లాలు చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉంది. ఇల్లాల యొక్క పాత్ర కుటుంబ జీవితంలో చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. అందుకనే ఇల్లాల గురించిన ధ్యానం చేయడం చాలా అవసరం. ఇల్లాలు ఎలా ఉండాలి? మొట్టమొదటి లక్షణం రిబకా ఎలా ఉందో ఆ విషయాన్ని మనం చూస్తాం. రండి, ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో ఈ మాటను మనం చదువుతాం. 67వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. 24:67. జెనసిస్ చాప్టర్ 24:67. 24వ అధ్యాయం 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబకాను పరిగ్రహింపగా ఆమె తనకి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోండి. తల్లి విషయమై ఏం పొందాడు? నివారణ పొందాడు. ఎవరి విషయంలో? తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందాడు. అంటే అర్థమేంటి? తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన బాధలో ఉన్నాడు. తల్లి చనిపోయిన బాధలో ఉన్నటువంటి ఇస్సాకుకి ఇప్పుడు రిబకాను తీసుకొచ్చి ఇచ్చారు. ఎప్పుడైతే రిబకా ప్రవేశించిందో తల్లి విషయమైన దుఃఖమంతా ఏమైందో తెలుసా? పోయింది. దుఃఖం పోయింది. ఇప్పుడు ఆ దుఃఖాన్ని తీసేసింది ఎవరో తెలుసా? రిబకా. సంతోషాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? రిబకా. తల్లిని మరిపించింది ఎవరో తెలుసా? రిబకా. ఇప్పుడు రిబకా తల్లిని మరిపించి ఇస్సాకుకు సంతోషం కలిగించింది. అంటే నేను చెప్తాను ఏమంటే తెలుసా? రిబకా శారా వలె ఇస్సాకుని ఏం చేసింది? ప్రేమించింది. ఎవరి వలె ప్రేమించింది అంటే అర్థము, ఏ భార్య అయినా సరే భర్తని తల్లిలా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఒక తల్లి ఒక బిడ్డను ఎలా ప్రేమిస్తుందో అలా ప్రతి భార్యను భర్తను అలా ప్రేమించగలిగితే ఆ కుటుంబంలో ఏముండవో తెలుసా? సమస్యలు ఉండవు, గొడవలు ఉండవు, కొట్లాటలు ఉండవు, మనస్పర్ధలు ఉండవు. ఎలా ప్రేమిస్తే? తల్లిలా ప్రేమిస్తే. తల్లిలా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? చాలామంది భార్యలు హోమ్ మినిస్టర్స్ ఎలా ఉన్నారో తెలుసా? ఈ దినాల్లో రాశి రంపాలు పెట్టేస్తున్నారు. మామూలుగా రాశి రంపాలు పెట్టడం కాదు, అసలు వాళ్ళు కళ్ళు ఎర్ర చేస్తే అసలు వీళ్ళు ఎర్ర చేయాలి. ఎవరు ఎర్ర చేయాలా? వీళ్ళు కళ్ళు ఎర్ర చేయాలి. కానీ వీళ్ళు కాదు ఎర్ర చేయాల్సింది, వాళ్ళు ఎర్ర చేసేస్తున్నారు. వాళ్ళు కళ్ళు ఎర్ర చేస్తే వీళ్ళు ఏమైపోతున్నారు తెలుసా? గిజగిజలు ఆడిపోతున్నారు. ఇవాళ చాలా కుటుంబాల పరిస్థితి ఇదే. సంఘ పెద్దలను చూద్దామా, సంఘ పెద్దల భార్యల పరిస్థితి అదే. సేవకులను చూద్దామా, సేవకుల పరిస్థితులు కూడా అదే. ఎవరి పరిస్థితులు చూద్దామా, ఎవరి పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రేమించే విషయంలో భార్యలు తల్లిలా ఏం చేయట్లేదు తెలుసా? ప్రేమించట్లేదు. తల్లిలా ప్రేమించలేని పరిస్థితి.
అందుకనే తల్లిలా ప్రేమించాలి భార్యను. తల్లిలా ప్రేమించడం అంటే ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకుని తల్లి ఎలా ప్రేమించింది అంటే, నాకు తెలిసినంత వరకు ఇస్సాకు ఎంతగానో తల్లి ప్రేమను అనుభవించినాడు. అనుభవించిన తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు తల్లి ప్రేమ కరువైపోయింది. ఆ ప్రేమను పంచింది ఎవరు? ఆ ప్రేమను పంచింది ఎవరు? తక్కువ కాకుండా ప్రేమను చూపించింది ఎవరో తెలుసా? రిబెకానే చూపించింది. అందుకనే అతడు తల్లి విషయమైన దుఃఖ పొందాడు, నివారణ పొందాడు. అందుకనే తల్లిలా ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తుంది తల్లి? రే పెట్టుకో, ఇంకొక గాలి పెట్టుకో, ఇంకొక గాలి. నువ్వు సన్నబడిపోతావా? అసలు చూడు ఎంత సన్నబడిపోతున్నావు. అలాగే నన్ను ఇంత లవ్ చేసింది. నువ్వు సన్నబడిపోతావరా అని చెప్పి అని ఇంకొక గాలి, ఇంకొక ఇడ్లీ, ఇంకో దోశ, ఇలా పెట్టి 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 ఏం చేసినారు? అలాగూ ప్రేమించాలి. ప్రేమించుట ఈ దినాల్లో చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? ఫస్ట్ వాళ్ళు తినేస్తున్నారు. నూడిల్స్ ఇష్టం అంటారు, నూడిల్స్ వండేసుకుంటారు, వాళ్ళు తినేస్తున్నారు. ఇలాగే ఉండలేదు. ఎందుకని అంటే అలాగే ఉంది పరిస్థితి. ఒక తల్లి ఇద్దరు స్త్రీలను ఒక యవనస్తుడికి చూపించి ఇదిగో ఈ అమ్మాయిని చేసుకోనా అంటే ఇతను అంటాడు, లేదు ఈ అమ్మాయిని నేను చేసుకుంటాను. అప్పుడు చివరికి వీడు ఏం చెప్పాడంటే, ఈ యవనస్తుడు వాళ్ళ అమ్మకి, అమ్మ వీళ్ళిద్దరి గురించి నీకు తెలియదు, నాకు తెలుసు. పెద్ద ఆవిడ తాను వంట చేస్తుంది మంచిగా, ఫస్ట్ భర్తకు పెడుతుంది, ఉంటే తింటుంది, లేకపోతే ఊరుకుంటుంది. రెండవ ఉంది, ఆమె వంట చేస్తుంది, ఆమె కూడా బాగా చేస్తుంది, ఆమె తినేస్తుంది, ఉంటే భర్తకు పెడుతుంది, లేకపోతే ఎవరు చేసుకోమంటావు చెప్పమ్మా. ఇప్పుడు ఆ తల్లి ఏమంటుంది? తల్లి ఎవరు నీకు చేసుకోమంటుంది? ఈ పెద్దావిడ కంటే చిన్నావిడ అందంగా ఉంటుంది, అందుకని చిన్నావిని చేసుకోమంటుంది ఆవిడ. పెద్దావేమో మంచి లక్షణాలు కలిగి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇదమ్మ సంగతి అంటే ఏమంటుంది ఆ తల్లి? ఏమంటుంది తెలుసా? అందాన్ని ఏముందలేరా, నేను బాగా చూసుకున్నామని పెళ్లి చేసుకోరా. ఎవరు పెళ్లి చేసుకోవాలి? నేను బాగా చూసుకున్నామని పెళ్లి చేసుకోరా. అవును, తల్లిలా చూసుకునే భార్యలు ఉన్నారా ఈ దినానా? తల్లి వలె ప్రేమించే భార్యలు ఉన్నారా ఈ దినానా? ఇప్పటి నుండి భార్యలారా, ఒకవేళ మీరు ఎలా ఉన్నా ఈ మాట విన్న తర్వాత, రేపొద్దున మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా తల్లుల్లాగా మీ భర్తను ప్రేమించండి. మీ భర్తలు మారకపోతే నన్ను అడగండి. ఎవరిలా ప్రేమించి? తల్లి వలె ప్రేమించి. తల్లి ఎలా ప్రేమిస్తుందో మనకు తెలుసు. తల్లి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుసు. అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏ మాట తెలుసా? దేవుడు తల్లి కంటే ఎక్కువ ప్రేమ కలిగినోడు. ఎవరికంటే? ప్రేమ విషయంలో దేవుడు తల్లి కంటే ఎక్కువ ప్రేమ కలిగినోడు. ఎలాగో తెలుసా? గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా సంటి పిల్లలు స్త్రీ మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను అన్నాడు. కానీ ఆదరణ విషయం వచ్చేసరికి, ఆదరణ విషయం వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఏం చేస్తాను అంటే తల్లి కంటే ఎక్కువ ఆదరిస్తానని చెప్పట్లేదు ఆయన. ఆదరణ తల్లికి ఎంత ఉందో నాకు కూడా అంతే ఉంది. తల్లి ఆదరించినట్లే నేను కూడా ఏం చేస్తాను? ఆదరిస్తాను. ఆదరణ తల్లిదే. తల్లి ఆదరణే మన జీవితాల్లో దేవుడు ఆదరణ ఇస్తాడు. కాబట్టి తల్లి వలె ఆదరించాలి. సమస్య వచ్చినప్పుడు తల్లి వలె ఏం చేయాలో తెలుసా? ప్రేమ చూపాలి. అలా ప్రేమించింది ఎవరు? రిబెకా. ఇప్పుడు రిబెకా తల్లిలా ప్రేమించింది కనుక సలోమి ఇమ్మానుయేలును ఎలా ప్రేమించాలి? తల్లిలా ప్రేమించాలి. తల్లి వలె ప్రేమించాలి. వాడన్నాడు, వాడు చాలా స్ట్రాంగ్. ఎవరో? ఇమ్మానుయేలు. ఎంత స్ట్రాంగో తెలుసా? వాడి సాక్ష్యం నేను విన్నాను. ఎవరెన్ని చెప్పినా నేను నిలబడ్డానన్నాడు. బాగానే నిలబడ్డావు, మంచిదే. అయితే ముందున్న దినాల్లో ఇప్పుడు దాకా నిలబడటం కాదు, ఇక నిలబడాలి. ఎప్పుడు? ఇక నిలబడాలి. ఇప్పుడు ఆమె తల్లిలా ప్రేమించినప్పుడు వ్యూలక్కకి శోధన వచ్చాను. ఏం శోధన వస్తుందో తెలుసా? ఇంతవరకు అమ్మ అంటూ కిచెన్ రూమ్కి వచ్చేవాడు, అమ్మ అంటూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు, నా చెంగు పట్టుకొని తిరిగేవాడు. ఇది వచ్చింది, ఏమి మాయ చేసిందో కానీ ఇక నన్ను పిలవటం మానేశాడు, అమ్మ అంటం మానేశాడు. ఇక దాని చెంగు పట్టుకుని తిరిగేస్తున్నాడు. ఇది ఏ ముందు పెట్టిందో, ఏం చేసిందో ఇది అని చెప్పి ఇక వీళ్ళకి శోధన ఎక్కువైపోయాడు. ఎవరికి? తల్లులకి శోధన ఎక్కువైపోయాడు. నేను ఒక మాట చెబుతాను, తల్లులారా, పోని అత్తలారా, మీకు చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? వారి బతుకు వారిని బతకనియండి, వారిలోకి మీరు ఎంటర్ అవ్వద్దు. అచ్చమైన తెలుగు భాషలో చెబుతాను, వాళ్ళ మధ్యలోకి మీరు దూరబాకండి.
వాళ్ళ బ్రతుకులు వాళ్ళని ఏం చేయలేండి, బ్రతకని వాళ్ళు అర్థం చేసుకొని. బైబిల్ గ్రంథంలో మాట ఉంది, ఏం మాట తెలుసా? పెళ్ళైన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవడానికి సంవత్సరం పడుతుందంట. ఎంత పడుతుంది? అందుకని యుద్ధంలోకి వెళ్ళేవాడు పెళ్ళయిందనుకో వాడు యుద్ధం మానేయాలి. యుద్ధంలోకి వెళ్ళకుండా సంవత్సరం కాలం పాటు ఎవరితో ఉండాలా? భార్యతో ఉండాలా, వాళ్ళు సంతోష పెట్టాలి. వాళ్ళు అర్థం చేసుకోవడానికి సంవత్సరం పడుతుంది. సంవత్సరం కూడా కానియకుండానే మధ్యలో మనం దూరిపోయి వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెడతాం. అందుకనే వాళ్ళిద్దరు కలిసి ఉండడం మంచిది, వాళ్ళిద్దరూ అర్థం చేసుకోవడం మంచిది, వాళ్ళకి మంచి సమయాన్ని ఇవ్వాలి. బైబిల్ గ్రంథం కూడా ఏం చెప్పిందో తెలుసా? ఏమని చెప్పిందో తెలుసా? ఇమ్మానుయేలు ఈ మాటను గుర్తుపెట్టుకో. ఏంటి ఆ మాట? పురుషుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఎవరిని హత్తుకుంటాడు? భార్యని హత్తుకుంటాడు. అన్న మంచి వాక్యం చెప్పావన్నా. ఇంకా మమ్మల్ని మా నాన్న పట్టించుకోవాలన్నట్టు కుదరదా? ఎందుకు కుదరదో తెలుసా? నీ తల్లిని తండ్రిని ఏం చేయి? సన్మానించు. నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలా? నాకు భార్య దొరికింది కాబట్టి అలా పక్కన పెట్టేది కాదు. విడిచిపెట్టి ఎవరిని హత్తుకో? భార్యని హత్తుకో. భార్యని హత్తుకోవాల్సిన అవసరం ఉంది, హత్తుకోవాలి. అది రూల్. అది నీ భార్యను నువ్వు హత్తుకోవాలి. అట్ దట్ సేమ్ టైం నీ తల్లిని తండ్రిని నువ్వేం చేయాలా? సన్మానించాలి. ఈ తల్లిని తండ్రిని సన్మానించాల్సిన బాధ్యత నీకుంది. వారిద్దరిని ఆమె నువ్వు హత్తుకోవాల్సిన అవసరత నీకుంది. అందుకని నీ భార్యను నువ్వు హత్తుకోవాలి. వారి ఇరువురిని నువ్వేం చేయాలో తెలుసా? సన్మానించాలి. కాబట్టి ఇలాగూ భార్య ప్రేమించాలి. ఎవరిలాగా? తల్లిలా ప్రేమించాలి. రెండో లక్షణాన్ని చెబుతాను. మొట్టమొదటి లక్షణం భార్య ఎలా ప్రేమించాలి. రెండవ లక్షణాన్ని చెబుతాను రండి. ఆదికాండము 27వ అధ్యాయం 27వ అధ్యాయంలో దయచేసి 25వ అధ్యాయం 25వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదవండి. 25:22 ఆదికాండం ఒక చదవండి. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిని గనుక ఆమె ఇలాగైతే బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగవెళ్ళెను. ఎవరు అడగడానికి వెళ్ళింది? ఎవరు అడగటానికి వెళ్ళారు? రిబకా ఎవరిని అడగటానికి వెళ్ళిందో తెలుసా? యెహోవాను అడగటానికి వెళ్ళింది. ఎంత గొప్ప మాట తెలుసు ఈ మాట, ఎంత మంచి మాట తెలుసు ఈ మాట. తనకి కడుపులో నొప్పి వస్తే, తన కడుపులో బాధ వస్తే, ఈ కడుపులో బాధ చెప్పుకోవడానికి అక్కడ పనికంతులు బోలంత మంది ఉంటే 318 మంది మనుషులు అక్కడ ఉంటే, అక్కడ ఎలియాజరు ఉంటే, అక్కడ ఇస్సాకు ఉంటే, వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరినీ కాదని ఎవరిని అడగటానికి వెళ్ళింది? యెహోవాను అడగటానికి. ఎవరివిడా? రిబకా. ఏంటి రిబకా అంటే అర్థం ఏంటో తెలుసా? బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా ఎవరి మీద ఆధారపడుతుంది? ఈవిడ దేవుని మీద ఆధారపడుతుంది. ఎవరి మీద ఆధారపడుతుంది అంటే బాధ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడే స్త్రీ కదా ఈ రిబకా. బాధ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడే తత్వం కలిగినాము కదా. అందుకని దేవుని మీద ఆధారపడుతుంది ఈవిడ. ఒకప్పుడు ఈవిడెవరో తెలుసా? విగ్రహారాధికుడా. ఎవరావిడ? రిబకా. ఎవరి కుమార్తె? బెతుయేలు కుమార్తె. బెతుయేలు ఇంటిలో ఏమున్నాయి తెలుసా? గృహదేవతలు ఉన్నాయి. గృహదేవతల కుటుంబం ఇది. బెతుయేలు ఇంట్లో గృహదేవతలు, ఆ గృహదేవతలే లాబాను ఇంట్లో, ఆ గృహదేవతలే రాహేలు పట్టుకొచ్చింది. కాబట్టి గృహదేవతల కుటుంబంలో నుండి వచ్చినటువంటి ఒక స్త్రీ, ఆ స్త్రీ గృహదేవతల మీద ఆధారపడేటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఇప్పుడు ఏమైందో తెలుసా? గృహదేవతలను విడిచిపెట్టి ఎవరి మీద ఆధారపడుతుందో తెలుసా? యెహోవా మీద ఆధారపడుతుంది. జీవము గల దేవుడైనా ఎవరి మీద ఆధారపడుతుంది అంటే ఈ యెహోవా మీద ఆధారపడటానికి కారణం ఎవరు? ఇస్సాకు దేవుని మీద ఆధారపడటానికి కారణం ఎవరు? ఇద్దరు వ్యక్తులు, అబ్రహాము ఎలియాజరు. అబ్రహాం ప్రార్థనాపరుడు, ఎలియాజరు కూడా ప్రార్థనాపరుడే. అబ్రహాము ఎలియాజరు యొక్క ప్రార్థన జీవితము ఇస్సాకుని ప్రార్థనాపరుడుగా చేసింది. ఇస్సాకు యొక్క ప్రార్థనా జీవితము ఎవరిని ఆధారపడేట్లు చేసింది? రిబకాను దేవుని మీద ఆధారపడేట్లు చేసింది. అందుకనే రిబకా ఎవరి మీద ఆధారపడిందో తెలుసా? దేవుని మీద ఆధారపడింది. నా భర్త, నేను గొడ్రాలని. పెళ్ళైన ఎన్ని సంవత్సరాల పిల్లలు లేరు ఇస్సాకుకి? పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు ఇస్సాకుకి? 20 సంవత్సరాల పిల్లలు లేరు. ఎవరికి? ఇస్సాకుకి పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాలు
ఎవరు లేరు, పిల్లలు లేరు. 20 సంవత్సరాల పిల్లలు లేరు. 20 సంవత్సరాల పిల్లలు లేరంటే వాళ్ళు బతికిపోయారు. వాళ్ళ ఫంక్షన్ తక్కువ. ఎవరికి మనకలాగా ఆడతా పాడతా ఫంక్షన్లు ఉండేవి కావాలి. ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ లేవు కాబట్టి వాళ్ళు బతికిపోయినారు. ఇప్పుడు వీళ్ళకి పెళ్ళైన తర్వాత 6 నెలల తర్వాత వీళ్ళు అప్పుడు ఎంతమంది పడతారో తెలుసా? ఏం పడతారు? విశేషం ఉందా? విశేషం ఉందా? ఏమన్నా విశేషం ఉందా? ఒకళ్ళు కాదు, తేనె చుట్టూ ఈగలు ముసున్నట్టు ముసురుతారు వీళ్ళ చుట్టూ. విశేషం ఉందా? విశేషం ఎందుకు మీకు అంత తొందర? విశేషం ఉంటే తెలియదా మీకు? తర్వాత మిమ్మల్ని అందరూ పిలిస్తే ఫంక్షన్ చేస్తారు. ఎందుకు కంగారు? ఎందుకు తొందర పెట్టబాకండి. ఎవరినే వాళ్ళని తొందర పెట్టేసి ఫంక్షన్లకు రానియకుండా వాళ్ళు కంగారు పడిపోయి వాళ్ళు పిల్లలకు కనవలసినటువంటి వారు పిల్లలు కనకుండా నిరాశలోకి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు చాలామంది. వీళ్ళు పెట్టే టెన్షన్ వల్ల, వీళ్ళు పెట్టేటువంటి తొందరపాటు వల్ల వాళ్ళు తొందరపాటు గురైపోయి నష్టపోతున్నారు వాళ్ళు. అందుకని మీరు తొందరపడదు. మీకు అంతకి భారం అనిపిస్తే ప్రభువా ఇమ్మానుయేలు సొలొమోనుకి వివాహం అయింది, వాళ్ళు ఫలింపచేయని ప్రార్థన చేయి. అంతేగాని వాళ్ళు ఎంటబడి ఇంకా లేదా, ఇంకా లేదా, అయ్యో వాళ్ళకి మీకంటే వెనకాలైంది, వాళ్ళకి కలిగిపోయారు, మీకు ఇంకా లేదా. ఎందుకు ఈ మాటలు అవసరం? ఎందుకు ఈ మాటలు? ఎంత భయంకరమైనటువంటి మాటలు తెలుసా ఈ మాటలు? అందుకనే ఇలాంటి మాటలు అసలు ఎక్కువ చాలామంది మనం మాటికి ఆదివారం కలుసుకుంటాం కనుక మరి ఎక్కువగా వాళ్ళని ఆదరించాలి. ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు పక్షంగా కార్యం చేస్తాడు. మీ కొరకు మేము కూడా ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తాం. ఇలా వాళ్ళకి సపోర్టివ్గా మనం మాట్లాడాలి తప్ప మన మాట ఏది ఇతరులకు నొప్పించకుండా మాట్లాడుతూ కూడా విశ్వాసం నేర్చుకోవాలి. ఇవాళ చాలామంది చిన్నపిల్లలు, యవనస్తులైన వాళ్ళు ఎందుకు దేవుని మందిరానికి వెనకంజ వేస్తున్నారంటే యవనస్తులతో మాట్లాడినప్పుడు మందిరానికి వెళ్తున్నాం కానీ మాకు నెమ్మది ఉండట్లేదు, మందిరానికి వెళ్తున్నాం కానీ ఇంకా అవ్వలేదా నీకు పెళ్ళి, ఇంకా సంబంధం రావట్లేదా, ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. అందుకనే మందిరానికి రావాలంటే మాకు భయం వస్తుందని చెప్పి చాలామంది యవనస్తులు నాతో పంచుకున్నారు వాళ్ళ విషయాన్ని. అందుకే నేను చెప్తాను, భారతంతో వాళ్ళ కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రభావ వాళ్ళ వివాహం కావాలి, వాళ్ళకి వివాహం దయచేయి, వివాహము మంచి సంబంధం చూపించిన వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళని వెంటపడి మాటలతో వాళ్ళని బాధ పెట్టదు. అలాగే పెళ్ళైన తర్వాత వాళ్ళకి కొంత లేట్ కావచ్చు, దేవుడి ఉద్దేశం ఏదో ఉంటుంది, ఆ ఉద్దేశం ప్రకారం వాళ్ళకి పిల్లలు కలుగుతారు దేవుడు ఇచ్చినప్పుడు. కానీ మనం వాళ్ళ వెంటపడి మీకు విశేషం ఉందా, ఎప్పుడు కంటారు వాళ్ళు చూడు, అప్పుడే చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇలా ఎప్పుడు ఎవరిని ఏం చేయదు, బాధ పెట్టదు. వీళ్ళు ఎవరి మీద ఆధారపడతారో తెలుసా? దేవుడి మీద ఆధారపడతారు. అందుకని ఈ స్త్రీ కూడా ఎవరి మీద ఆధారపడిందో తెలుసా? దేవుడి మీద. కడుపులో బాధ వస్తే ఈ బాధ చెప్పుకోవడానికి భర్త ఉన్నాడు, భర్తకి చెప్పాల. ఎవరికి చెప్పింది? దేవుడికి. అందుకనే సమస్యలు వస్తే ఎవరికి చెప్పండి? సొలొమోను ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలా? సెల్ ఫోన్ ఇంత బాగా సెల్ ఫోన్ ఉందని కడకడ ముక్కేసి చెప్పేస్తావా? ఎవరికి? ఇవాళ భార్యాభర్తలు విడిపోయి వారం కాకుండానే, నెల కాకుండానే కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేస్తున్నారు. ఎందుకో తెలుసా? సెల్ ఫోనే. ఏ ఫోను? సెల్ ఫోన్. ఎందుకు సెల్ ఫోన్ తెలుసా? ఇంతవరకు రోజుల్లో భార్యాభర్తలు గొడవ పడుకుని తిట్టుకుంటే అప్పుడు భార్య వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తుంది, నాన్న మంచోడని ఇచ్చావు, ఇన్ని డబ్బులు పోసి ఇచ్చావు, చాలా మంచోడు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడని చెప్పావు, అందుకే నేను నమ్మి చేసుకున్నా, వాడంత దుర్మార్గుడు ప్రపంచంలో లేడానా, ఎంత కషాయుడో తెలుసా, కొట్టిన చోట కొట్టకుండా కొట్టేసాడానా అని చెప్పి ఉత్తరం రాస్తే ఆ నాన్న ఆ ఉత్తరం చేరడానికి ఎంత టైం పడుతుంది? 6 రోజులు పడుతుంది. మళ్ళీ వాళ్ళ నాన్న ఉత్తరం రాస్తాడు. ఏమని రాస్తాడో తెలుసా? రాజోళ్ళలో లాస్ట్ బస్సు ఉంది, ఆ బస్సు ఎక్కి వచ్చేయి అని ఉత్తరం రాస్తాడు. ఉత్తరం రాస్తే అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? అప్పుడు ఆ ఉత్తరం ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది? మళ్ళీ 2 రోజులు అవుతాయి. ఈ 15 రోజులు మళ్ళీ ఇద్దరు ఏమైపోతారు? మళ్ళీ కలిసిపోతారు. ఏదో మాట చొప్పున, ఏదో పద్ధతి చొప్పున వీళ్ళిద్దరు ఏమైపోతారు తెలుసా? కలిసిపోతుంది. వాళ్ళు అలా కాదు, ఇలా దెబ్బలాట జరగడం మరుక్షణమే. ఏంటి నొక్కేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం. వాళ్ళు అంటారు ఇప్పుడు కాదు, మధ్యాహ్నం కూడా వేసాడు బస్సు, విశాఖపట్నానికి ఎక్కి వచ్చేయంటాడు అలా, వీళ్ళు ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు. అందుకనే కుటుంబాలు కలవట్లేదు. వాళ్ళు కొట్టుకున్నా, వాళ్ళు తిట్టుకున్నా, వాళ్ళు కింద పడ్డా, వాళ్ళు మీద పడ్డా వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. మనం ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టాలి. దేవుని గొప్పతనం తెలుసుకోవడానికి కూడా దేవుడు విడిచిపెడతాడు. తెలుసా విషయం? దేవుడు గొప్పతనాన్ని తెలుసుకోవడానికి దేవుడు విడిచిపెట్టేస్తాడు చాలాసార్లు. మనల్ని కొన్నిసార్లు దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే దేవుడు మనకు అర్థం కావాలి. అర్థం కావడం కోసం కొన్నిసార్లు మనం కూడా ఏం చేయాలి తెలుసా? ప్రతి మాటని పట్టి చూడొద్దు, ప్రతి మాటను పట్టుకోవద్దు.
ఇంకో సంగతి కూడా నేను మీకు చెప్తున్నాను, భార్యాభర్తల యొక్క తల్లిదండ్రులకి పక్కన కూడా నేను చెప్తున్నాను. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. నీ కూతురు ఫోన్ చేసిందని ఆ ఒక్క మాటే నమ్మబాకు. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందో 2 సందర్భాల మాటని మీరు తీసుకోండి. ఈ మాట అంటేనే ఈ మాట వస్తుంది, ఈ మాట అనకుండా ఈ మాట రాదు. అందుకనే 2 సైడ్లు విని ఏం చేయండి, నిర్ణయం తీసుకోండి. ఎన్ని సైడ్లు వినాలా? ఒక సైడ్ వినొద్దు. ఎప్పుడు ఒక సైడ్ ఎప్పుడైతే విన్నామా అది ప్రమాదమే. 2 సైడ్లు వినాలి. 2 సైడ్లు విని అప్పుడే నిర్ణయాన్ని మనము తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలా నిర్ణయం తీసుకోవాలి. దేవుడి మీద ఆధారపడాలి. ఇంకో సంగతి నేను మీకు చెప్తాను. ఎలా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలంటే దేవుని మీదే ఆధారపడాలి. అప్పుడే మన కుటుంబాలు ఏమో తెలుసా కాపాడము. విశాఖపట్నంలో ఒక ప్రొఫెసర్ మేడం ఉంది. ఆ ప్రొఫెసర్ మేడం ఏం చేసిందంటే, ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుకున్నారు. భర్త బాగా కొట్టేశాడు, చంపల మీద కొట్టేసరికి చంపలని వాచిపోయి కమిలిపోయి బ్యాట్పడ కొడితే ఈ తెల్లటి ముఖమేమో ఈ ఏళ్ళు తెగిపోయి 5 ఏళ్ళు తెగిపోయి మొత్తం కందిపోయింది. చంపంతా కందిపోతే బాధపడిపోతా ఉంది. ఒక్కటే కూతురు ఆ తండ్రికి. దెబ్బ తగిలిన నెక్స్ట్ డే వాళ్ళ వచ్చేసాడు అక్కడ ఇంటికి. తెలియదానికి కానీ వచ్చేసి తలుపు కొట్టాడు. తీసింగానే చూస్తే మొహం అంతా ఈ చెప్ప వాచిపోయింది. ఏంటో ఇలాగా అయిపోయావు, కొట్టేశాడు నిన్ను, మంచోడు అనుకున్నా, నేను కొట్టేశాడా అంటే, ఏ మంచోడు అన్నావు నాన్న అని అంటదనుకున్నారేమో. అన్నా ఏమన్నా తెలుసా, నాన్న పొద్దున్నే లేచాను, ఇలా కళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతా పడిపోయాను. మంచం కోడి ఉంది, మంచం కోడి తగిలేసింది, అందుకని వాచిపోయింది నాన్న అని చెప్పి. కొట్టింది ఎవరు? భర్త. ఏం చెప్పింది? మంచం కోడి గుచ్చుకుంది నాన్న, మంచం కోడి మీద పడిపోయాను నాన్న, అందుకే వాచిపోయింది నాన్న అని చెప్పి. అంటే అబద్ధం ఆడిందా ప్రేమించిందా? ప్రేమ అనేక దోషములను కప్పులు. ఏం చేయను, కప్పులు. అబద్ధమాడమని నేను చెప్పను, కానీ ప్రేమ దోషాలు ఏం చేస్తుందో తెలుసా, కప్పేస్తుంది. ఆ కుటుంబం కాపాడబడింది. ఒక కూతురు అమెరికాలో ఉంది, ఒక కొడుకు ఆస్ట్రేలియా ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించినాడు. అద్భుతంగా వాళ్ళు దీవించబడుతూ వచ్చారు. అదే రోజున నన్ను కొట్టాడు నాన్న అంటే, ఒక్కటే కూతురు కాబట్టి అల్లుడికి ఏం చేయాలని చేసి ఆ కూతురు పట్టుకెళ్ళేవాడు. కుటుంబం ముక్కలైపోయింది. నీ కుటుంబం విషయంలో జాగ్రత్త. అందుకే సమస్య వచ్చినా, బాధ వచ్చినా ప్రమాణాలు మీరు చేస్తున్నారుగా, జీవితాంతం ఈ ప్రమాణాలకు మీరు ఏం చేయాలో తెలుసా, కట్టుబడాలి. ఇక మిమ్మల్ని ప్రమాణాలు చేసి మీ చేతులు కలిపేసి వదిలేసిన తర్వాత ఏ పరిస్థితులు వచ్చినా మీరు అర్థం చేసుకొని, మీరు దేవుడు మీరే మీ విషయాలని తెలుసుకోవాలి. ఆయనతోనే నడవాలి మీరు తప్ప వేరే వాళ్ళ దీంట్లోకి మీరు ఏం చేయొద్దు తెలుసా, ఇన్వాల్వ్ చేయొద్దు. ఎప్పుడైతే అలా చేయకుండా ఉంటారో మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. అందుకనే రెండవదిగా ఆ స్త్రీలో ఉన్న 2వ లక్షణం ఏంటో తెలుసా, దేవుని మీద ఏం చేసింది, ఆధారపడి. 1 తల్లిలా ఏం చేసింది, ప్రేమించింది. 2 దేవుని మీద ఏం చేసింది, ఆధారపడి. ఎంత ఆధారపడిందో తెలుసా, ఇస్సాకు మాత్రమే కాదు, రిబకా కూడా దేవుని మీద ఏం చేసిందో తెలుసా, ఆధారపడి. ఎవరికంటే బాగా ఆధారపడిందో చెప్పనా, శారా కంటే బాగా ఆధారపడింది రిబకా. లేయా రాహేలు కంటే బాగా ఆధారపడింది. ఎవరు? రిబకా. లేయా రాహేలు కంటే కూడా ఇవి బాగా ఆధారపడింది. ఎంత బాగా ఆధారపడిందో మీకు చెప్తాను. వాళ్ళందరికంటే, శారా కంటే, లేయా రాహేలు కంటే రిబకా యోగ్యురాలని చెప్తా. ఎందుకలా చెప్తానంటే, పిల్లలు కలకపోయేసరికి శారా తొందరపడి హాగర్ని ఇచ్చింది. ఎవరికి? అబ్రహాం ఇచ్చిందా? రాహేలు ఎవరినిచ్చిందో తెలుసా, బిల్హానిచ్చింది. లేయా ఎవరినిచ్చిందో తెలుసా, జిల్పానిచ్చింది. బిల్హాని జిల్పాని వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు రిబకా కూడా నాకు పిల్లలు కలగలేదు, 20 సంవత్సరాలు అయింది అని చెప్పి దెబోరా అనే ఒక పనికత్తి ఉంది, ఆ పనికత్తిని ఇవ్వచ్చు. ఎవరికి ఇస్తారు? ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఇచ్చారు కదా, అత్త ఇచ్చింది కదా, అత్తదారినే కోడలు కూడా నడవాలి కదా, అత్తదారినే కోడలు కూడా వెళ్ళాలి కదా, వెళ్ళాలా? ఆమె ఇచ్చిందని ఇవ్వాలా? ఈమె
నాకు దాసి ఉంది, దాసితో పిల్లలు కలిగిస్తే పెంచుకుంటానని ఇవ్వలేదు. ఆమె దేవుడి మీద ఏం చేసిందో తెలుసా? ఆధారపడేస్తుంది. అందుకనే మన జీవితము ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? దేవుడి మీద ఆధారపడాలి. రిబకా దేవుడి మీద ఆధారపడేస్తుంది. 3 లక్షణాల గురించి చెప్పేస్తాను రండి. రిబకాలో ఉన్న 3వ లక్షణం ఏంటో తెలుసా? రండి. ఆదికాండము 27వ అధ్యాయము 46 వచనాలు అందరం కలిసి చదువుతాం. 27:46. 27:46. మరియు రిబకా ఇస్సాకుతో, హేతు కుమార్తెలో నా ప్రాణం ఇస్తున్నది. ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకునే నా బ్రతుకుల నాకేమి ప్రయోజనము. తిరిగి 3వ వచనం 28 వచనాలు చదువుతాం. 28 మొదటి 2 వచనాలు. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలో ఎవరిని వివాహం చేసుకోకూడదు. నీవు లేచి పద్దనరాము నీ తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తె ఒక దాన్ని వివాహం చేసుకోమని అతనికి ఇస్సాకు యాకోబును పిలిపించాడు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎవరిని ఏం చేయదు, పెళ్లి చేసుకో, అక్కడికి వెళ్ళిపో, మీ అమ్మగారికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న లాబాను కుమార్తెలు ఒక దాన్ని పెళ్లి చేసుకునిరా అని యాకోబును పంపించారు. ఎవరు? ఇలా పెళ్లి చేసుకోవాలి అని సలహా ఇచ్చింది ఎవరు? అంటే ఇక్కడున్న అమ్మాయిలు పెళ్లి చేసుకోవద్దు, మన్నయ్య ఒక పిల్లలు ఉన్నారా, పిల్లలు సేవ్ చేద్దామని మేన కోడలను పెళ్లి చేసుకోవాలనే స్వార్థంతో చెప్పిందా? ఇది స్వార్థపు సలహానా, ఆత్మీయమైన సలహానా? ఒక్కసారి ఆలోచించి. నా మేనకోడలు ఉన్నారు అక్కడ, మేనకోడలలో ఒక కోడల్ని యాకోబుకి చేయాలనే స్వార్థమా, ఆత్మీయ సలహానా? ఇది స్వార్థపు సలహానా, ఆత్మీయ సలహానా? ఇది ఏ సలహా అంటే మీరు అన్ని మంచిగా చెబుతారు కాబట్టి మంచిదే అందామని అనుకుంటారా? లేకపోతే స్వార్థపు సలహా అనుకుందామా? ఏ సలహా ఇది? స్వార్థపు సలహానా, ఆత్మీయ సలహానా? నేను చెప్తాను ఇప్పుడు. స్వార్థపు సలహా కాదు ఇది ఆత్మీయమైన సలహా. ఏంటి ఆత్మీయమైన సలహా అంటే, అబ్రహాము ఎలియాజరుకి చెప్పాడు, ఇక్కడున్న కుమార్తెల్లో ఎవరిని నా కుమారునికి ఏం చేయకూడదు, పెళ్లి చేయి. ఎవరు చెప్పిన సలహా ఇది? అబ్రహాము చెప్పి. అదే సలహా ఎవరిస్తున్నారో తెలుసా? రిబకా ఇస్తుంది. ఈ కుమార్తెల వల్ల మన ప్రాణం ఏమైంది, విసిగిపోయింది, వీళ్ళొద్దు. ఎవరిని చేస్తుంటాడు? అక్కడి నుండి నా తండ్రి దగ్గర నుండి అక్కడి నుండి తీసుకురండి, అక్కడ నుండి చేద్దాం అని చెప్పి అబ్రహాము సలహానే ఈ సలహా. అంటే భర్తకు భార్యలు ఎవరై ఉండాలో తెలుసా? మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఏమిచ్చేవాళ్ళు ఉండాలి? మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఉండాలి. భార్యలారా, మీ భర్తలకు ఏమివ్వండి? మంచి సలహాలు ఇవ్వండి. మంచి అడ్వైజర్స్గా ఉండండి. మీరు సలహా ఇవ్వాలి. చాలామంది భార్యలు మంచి సలహాలు ఇచ్చే భార్యలు ఉన్నారు. భర్తలకి ఏ నిర్ణయాలు చేసుకోవాలో కొంతమందికి తెలియదు. నాకు తెలిసినంత వరకు మా అమ్మ మా నాన్న ఉన్నారు. మా నాన్నకి నిర్ణయాలు చేయడం రాదు, నిర్ణయాలు చేయలేడు. ప్రార్థన చేస్తాడు, బాగా ప్రార్థనాపరుడు మా నాన్న, కానీ నిర్ణయాలు చేయలేడు, నిర్ణయం తీసుకోలేడు, నిర్ణయం చేయలేడు. కానీ మా అమ్మ మంచి నిర్ణయాలు చేస్తాడు, మంచి సలహాలు ఇవ్వగలుగుతుంది. ఇగో ఈ పని చేద్దాం, ఈ డబ్బులు దీనికి ఉపయోగిద్దాం, ఈ సొమ్ములు దానికి కేటాయిద్దాం, వీటిని ఇలా చేద్దాం, వీటిని ఎలా చేద్దాం అని మా అమ్మ మంచి సలహా ఇవ్వగలుగుతుంది. ఎవరికి? మా నాన్నకి. మా నాన్న అంటాడు, సరే నీకు దేవుడు ఎలా బయటపరుస్తా అలా చేయి అని చెప్పి ఆయన ఆమె సలహాలు పాటిస్తాడు. సలహాలు ఇవ్వాలి. భార్యలారా, మీ భర్తల పేరు ఇవ్వండి, మంచి సలహా ఇవ్వండి. ఇవాళ మంచి సలహా ఇచ్చే భార్యలు ఉన్నారా? మంచి సలహాలు ఇచ్చే భార్యలు ఉన్నారా అంటే ఎవరున్నారో తెలుసా? అందరూ స్వార్థమే, ఎక్కడ చూసినా స్వార్థం. ఇప్పుడు సలోమి, నువ్వు మంచి సలహాలు ఇస్తావో మరి స్వార్థపు సలహాలు ఇస్తావో అది నీ సలహాలను బట్టి ఆధారపడింది. నేను అనుకుంటున్నాను మా మార్తమ్మాకి మనవరాలు కాబట్టి మంచి సలహాలు ఇస్తాం అనుకుంటున్నాను. ఇవాళ చాలామంది ఎలా ఉన్నారో చెప్పనా? ఇమ్మానీయుల వాళ్ళ ఇంటికి, ఇమ్మానీయులు సలోమి వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. ఎవరు? పౌలు ప్రభు కుమారి వచ్చారు. వస్తే ఏమంటది? ఏమండి, జాయింట్లు తెండి. ఏ జాయింట్లు? చికెన్ జాయింట్లు తెండి, నేను మంచిగా బిర్యానీ తయారు చేస్తాను. మా అమ్మ మా నాన్న వచ్చారు. సరే తెస్తాడు, వాడు వచ్చాడు కదా, వండి పెట్టేస్తుంది మంచిగా నీటి. రేపొద్దున రూబేనన్నా బీరాకి వెళ్తారు వాళ్ళ ఇంటికి.
వెళ్తే ఆమె ఏమంటుందో తెలుసా? బంగాళదుంపలు తిండి. ఇందాక ఏం తెమ్మంది వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు? జాయింట్. ఇప్పుడు ఏం తెమ్మంటుంది? బంగాళదుంప. అది కూడా ఏమంటుందో తెలుసా? ఎలా అంటారో తెలుసా వాళ్ళు? మొన్నే కదా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి వచ్చి మనం తిన్నాం, మళ్ళీ ఇప్పుడు తిన్నాం, నువ్వు ఓవర్ హీట్ చేస్తుంది, అందుకని ఏం తీసుకురా? బంగాళదుంపలు తీసుకురా, బంగాళదుంపలు పెట్టేస్తాను. ఈ సలహాలు ఏమంటారు? కానీ సలోమి అలా చేయదులే, బాగానే చేస్తుంది అనుకుంటున్నాను నేను. కాబట్టి చాలామంది స్త్రీల పరిస్థితి ఇదే, ఇవాళ సమాజంలో చాలామంది పరిస్థితి ఇదే. అందుకే నా భార్యకి నేను చెప్పాను ఒక మాట, ఏమన్నాను తెలుసా? నీకు నాకు సమస్య రాకుండా ఉండాలంటే మీ అమ్మ నాన్నని నా సొంత తల్లిదండ్రులాగా, నా అమ్మ నాన్నలాగా చూసుకుంటాను. మా అమ్మ నాన్నల్ని నీ సొంత అమ్మ నాన్నలాగా చూసుకో. నీ అమ్మ నాన్నల గురించి నువ్వు చూసుకో అక్కర్లేదు. ఎవరు చూసుకుంటారు? వాళ్ళకి బట్టలు పెట్టేదైనా, వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేదైనా, వాళ్ళు హాస్పిటల్ ఉంటే మెడిసిన్కి డబ్బులు ఇచ్చేదైనా, వాళ్ళ యోగక్షేమాలైనా, నా తల్లిదండ్రులు నేను ఎలా చూసుకుంటానో అలా నేను వాళ్ళని ఏం చేస్తాను? చూసుకుంటాను. అలాగే నా తల్లిదండ్రులు కూడా నువ్వేం చేయాలా? నీ తల్లిదండ్రుల కంటే బాగా నువ్వేం చేయాలా? చూసుకుంటప్పుడు మన మధ్య ఏం రాదు? సమస్య. నేటికి నేను అలాగే ఉన్నాను. అందుకనే మా మామగారు అవసాన కాలం ముందు నా దగ్గరికి వచ్చినాడు, మేమే చూసుకున్నాం. తర్వాత ఆయన్ని మా దగ్గరే భూస్థాపన చేశాం. మా అత్తగారు మా దగ్గరికి వచ్చింది, ఆమె కూడా మా దగ్గరే చాలా సంతోషంగా జీవించింది. మా దగ్గరే ప్రభు దగ్గరికి వెళ్ళింది ఆమె. ఇలా మనము వారిని చూడగాలి. ఎందుకంటే బైబిల్లో మనకి ఇచ్చిన ఆజ్ఞది, ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ నీవు నీ తల్లిదండ్రులు నువ్వేం చేయి? సన్మానించు. వాళ్ళని సన్మానించాలి. వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళు మన తల్లిదండ్రులైనా మనం ఏం చేయాలా? సన్మానించాలి. అందుకనే ఏ ఆలోచనైనా స్వార్థము లేకుండా కుటుంబ క్షేమం కొరకు, దేవుని మహిమ కొరకు మనము సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి 3 లక్షణాలు చెప్పాను. 5 లక్షణాలు చెప్పాలి, కానీ మనకి టైం లేదు, అందుకే 3 లక్షణాలు చెప్పాను. ఒకటి, రిబెకాలో ఉన్న మొదటి లక్షణం తల్లి వలె ప్రేమించింది. ఎలా ప్రేమించింది? 2, దేవుడి మీద ఆధారపడింది. 3, మంచి సలహాలు, భర్తకి మంచి సలహాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆత్మీయంగా ఉండడానికి దోహదపడింది రిబెకా. ఇప్పుడు ఇస్సాకులో ఉన్న 3 లక్షణాలు మీకు చెప్తాను. అవి టూకీగా చెప్పేస్తానంటే వివరణ అవసరం లేదు. మొట్టమొదటి లక్షణం ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనాన్ని చదువుతా. అందరం కలిసి చదువుతాం. 24:67. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయినట్టు అతడు రిబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిన అతడు ఆమెను ప్రేమించెను. అతడు ఆమెను ఏం చేశాను? ప్రేమించు. నాకు తెలిసినంత వరకు ఆ రోజు ఎలియాజరుతో రావటం. ఎక్కడికి? ఇస్సాకు దగ్గరికి. ఎవరు? రిబెకా. మళ్ళీ పోయిన సందర్భం ఎక్కడ రాయబడలా. మళ్ళీ లాబాన దగ్గరికి, మళ్ళీ బెతువేలు దగ్గరికి, పద్దరాముకు వెళ్ళిన సందర్భం మనం ఎక్కడ చూడలేము. యాకోబుని పంపించారు. యాకోబుని పంపించేటప్పుడు కూడా ఆమె, ఇదిగో నేను చాలా కాలం అయింది మా నాన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను, యాకోబుని తీసుకెళ్తానని ఆమె వెళ్ళిపోయా. వెళ్ళిన సందర్భాలు మనకు కనపడలా. అంటే అర్థమైతే తెలుసా? మళ్ళీ తల్లి ఇల్లు కానీ తండ్రి ఇల్లు కానీ గుర్తు రాకుండా ప్రేమించిన వాడు ఎవరో తెలుసా? ఇస్సాకు. అందుకే ఇందాక మరీ పెళ్లి కూతురు వచ్చిన తర్వాత కూడా ఒక పాట పాడిస్తానని పాడించినాడు. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, మరువుము నీవు తండ్రిని, మరువుము మర్చిపోవాలంటే ఈయన ఏం చేయాలి? ప్రేమించాలి. ఎంత ప్రేమించాలో తెలుసా? ఆమె తల్లిలా ప్రేమిస్తే ఈయన ఎలా ప్రేమించాలో తెలుసా? క్రీస్తులా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పురుషుడు భార్యను ఎలా ప్రేమించాలని బైబిల్ చెప్పిందో తెలుసా?
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి పేరా అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ రాయబడింది, సంఘమును క్రీస్తు ప్రేమించినట్టు పురుషుడు స్త్రీని ఏం చేయాలి? ప్రేమించాలి. క్రీస్తులా ప్రేమించాలి. గన్నవరంలో నేను వివాహం చేస్తున్నాను. ఇలాగే వివాహం జరుగుతూ ఉంది. వాళ్ళు పెళ్లి కూతురోళ్ళు ఆసియా బ్యాక్గ్రౌండ్, పెళ్లి కొడుకోళ్ళు మా దగ్గర చదువుకున్న పిల్లోళ్ళు కాబట్టి వాళ్ళకి పెళ్లి జరుగుతూ ఉంది. వాక్యం చెప్తున్నాను ఇలాగే, ఇదిగో పెళ్లి కుమార్తె ఇలా ఉండాలి, పెళ్లి కూతురు ఇలా ఉండాలి, పెళ్లి కూతురు ఇలా ఉండాలని చెప్తాను. నాన్నకు రోషం వచ్చేస్తుంది. ఎందుకు రోషం వచ్చేస్తుందంటే అన్ని మా అమ్మాయికే చెప్తాడా, ఆయనకి చెప్పడా? అన్ని మా అమ్మాయికి చెప్పేస్తున్నాడు, ఆయనకి చెప్పడా అని చెప్పేసి రోషం వచ్చేస్తుంది. కృష్ణా జిల్లా వాడికి రోషం ఎక్కువ, రోషం వచ్చేస్తుంది. బాగా రోషం వచ్చేస్తూ ఉంటే చివరికి చెప్పాను నేను, స్త్రీకి చెప్పిన వాటికంటే పురుషుడికి చెప్పినవి చాలా కఠినమైనవి. ఎందుకో తెలుసా? తల్లిలా ప్రేమించడం తేలికే, క్రీస్తులా ప్రేమించడం చాలా కష్టం. ఎవరిలా ప్రేమించడం కష్టం? క్రీస్తు వలె ప్రేమించడం కష్టం. ఎందుకో తెలుసా? క్రీస్తు తను తాను ఉపేక్షించుకుని తన సర్వస్వాన్ని మన కొరకు ఏం చేశాడో తెలుసా? దారి పోసేసాడు. కంప్లీట్గా మనందరి కొరకు ఏమి ఇవ్వాలని అంతించేశాడు. క్రీస్తు వలె ప్రేమించడం చాలా కష్టం, కానీ క్రీస్తు వలె ప్రేమించాలి. అది కలంకమైన, ముడతైనా, మచ్చైనా, అట్టిది ఏదైనా ఉన్నా ఏం చేయాలంట? ప్రేమించాలి. అంటే తన భార్య మీద ఏదైనా చిన్న మరకపడిన, తన భార్య మీద ఎవరైనా ఏదైనా అన్నా ఆ మనుషుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? తుడిచేయాలి. ఏం చేయాలా? తుడిచేసి వాటిని పట్టుకుని నువ్వు వేలాడడం. ఎవరో చెప్తారు ఏదో, ఈ భార్య ఇది, ఈ భార్య ఇది అని ఏదేదో చెప్తారు. దాన్ని పట్టుకొని నువ్వు ఎగిరిపోవడం. అట్లా ఏం చేయాలి తెలుసా? తుడిచేయాలి. అందుకనే యేసుదాస్ అంకులు మా సంఘంలో ఉన్న అన్ని పిల్లలు చేసేవాడు. ఆయన ఎప్పుడో ఒక మాట చెప్పేసేవాడు, రే నీ భార్యకి జడ్డు బావం రాస్తాను అని చెప్పు, తలకాయ నొప్పి వస్తే జడ్డు బావం రాస్తానని చెప్పు, కాళ్ళు నొప్పి వస్తే కాళ్ళు వస్తుందని చెప్పు, ఎలా చెప్పరా అని గట్టిగా అరిచేవాడు. అంటే ఆమెను ప్రేమించు. ఎలా ప్రేమించు? క్రీస్తు వలె ప్రేమించు. ఎలా ప్రేమించాలి? క్రీస్తు ప్రభు ఎలా ప్రేమించినాడో మనందరికీ తెలుసు. ఎలా ప్రేమించినాడు? ఈ చేతులు మేకొట్టారు అనుకో, ఈ పోటుకి, ఈ దెబ్బకి ఈ చెయ్యి ఎవరైనా ఇస్తారా? ఈ చేతి కూడా ఇచ్చారు. ఈ 2 చేతుల్లో మేకులు కొడితే కాళ్ళు ఎవరైనా ఇచ్చేస్తారా? గిలగిలగిల కొట్టేసుకుంటారు. కాళ్ళు ఎవరు దొరకనీయకుండా చేస్తారు. కాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇస్తే కాళ్ళు మీద కాలేసి మేకు కొట్టారు. కాళ్ళలో మేకు కొడితే, తల మీద ముళ్ళ కిరీటం పెడితే, దేహమంతా కొడాలతో చీలిస్తే, పక్కలో బల్లెలతో పొడిస్తే అయినా బదులు పలకలేదు, నోరు తెరవలేదు. మౌనంగా ప్రభు శిలువలో వేలాడుతూ వచ్చాడు. ఇంతగా శ్రమపడ్డాడు, ఇంతగా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు తెలుసా? చివరి బట్ట వరకు ఏం చిందించినాడు తెలుసా? రక్తాన్ని చిందించినాడు. ప్రేమ అంటే నిర్వచనం ఏంటో తెలుసా? ప్రేమకు నిర్వచనం ఏంటో తెలుసా? ప్రేమకు డెఫినిషన్ ఏంటో తెలుసా? ప్రాణము పెట్టడమే ప్రేమ. అంతకంటే ఎక్కువైన ప్రేమ ఏమీ లేదు. ప్రాణము పెట్టడమే ప్రేమ. అలా ప్రాణాన్ని పెట్టింది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. నీ తల్లి, నీ తండ్రి, మన తాత ముత్తాతలు, మనం కలిగిన వారు ఎవరు మనకేమి ఇవ్వలేదు తెలుసా? ప్రాణం ఇవ్వలేదు. వాళ్ళు జన్మ మాత్రం ఇచ్చినారు. మనం రక్షించడానికి ప్రాణం ఇవ్వలేదు. మనం రక్షించడానికి ప్రాణం ఇచ్చింది యేసుక్రీస్తు ఒక్కడే. అందుకనే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో పరిశుద్ధులుగా చేయబడతావు. పరిశుద్ధులగుంటే దేవుని చిత్తం. అందుకనే ఇంతగా ప్రేమించాడు. క్రీస్తు వలె ప్రేమించాలి. ఎవరు? ఇమ్మానుయేలు భార్యను ఎలా ప్రేమించాలా? క్రీస్తు. అంటే అర్థం ఏంటో తెలుసా? తనకి జ్వరం వస్తే ఎంత తొందరగా రియాక్ట్ అవుతాడో ఆమెకి జ్వరం వచ్చినా ఏం చేయాలి? అంతగానే రియాక్ట్ అవ్వాలి, త్వరగా స్పందించాలి. అంతేగాని వేషాలు వేస్తున్నావా, పని చేయాల్సి వస్తుంది, నాటకం వేస్తావా, డ్రామాలు ఆడుతున్నావా, ఇవన్నీ మాటలు పెట్టదు. నీకు జ్వరం వస్తేనేమో వేషాలు కాదు, వాళ్ళకి జ్వరం వస్తేనే ఏంటివి వేషాల, నాటకాల అని మాట్లాడే పురుషులు ఉన్నారు వాళ్ళు చాలామంది. నీకు ఎంత బాధో ఆమెకి అంత బాధ ఉంటుంది. అందుకనే నీ శరీరంలోకి వచ్చింది కనుక నీ శరీరము ఎముక నీ మాంసం కనుక ఆమె ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఇంకో మాట కూడా నేను మీకు చెప్పాలి. ఏంటో మాట తెలుసా? అందరిని వదిలిపెట్టి తను మన దగ్గరికి వస్తుంది. ఎవరు వదిలిపెట్టి? అందరు వదిలిపెట్టి మన దగ్గరికి వస్తుంది. కాబట్టి అందరూ చూపించే ప్రేమలన్నీ మనమే చూపించాలి. అప్పుడే ఆమెకి ఎవ్వరు గుర్తురారు. అప్పుడే ఆమె మనతో ఉండిపోవడానికి ఇష్టపడుతుంది. అలాంటి ప్రేమను ప్రేమిస్తావా? అలాంటి ప్రేమను చూపించగలుగుతావా? అలా చూపించగలిగితే నీ భార్య జీవితాంతము నీకు రుణపడి నీ సేవ చేస్తూ, నీ పిల్లలకి సేవ చేస్తూ, నీకు సేవ చేస్తూ నీ కొరకు జీవిస్తుంది. అలా ప్రేమించడం నేర్చుకో. 2వ లక్షణం, ఇస్సాకులో 2వ లక్షణం ఏంటో తెలుసా?
అతడు రెండవ ప్రాముఖ్యమైన లక్షణం చూస్తాం. 25వ అధ్యాయము ఆదికాండము, ఈ మాటను మనం చదువుతాం. 25వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. 21వ వచనాన్ని అందరం చదువుతాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య రిబకా గర్భవతి అయింది. అతడు సమస్య వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవునికి అతడు ఏం చేయగలిగినాడో తెలుసా? ప్రార్థన చేయగలిగి. అంటే ప్రార్థన జీవితం ఉండాలి పురుషుడికి. ఉన్నాడా అన్న సత్యవాళ్ళు కూడా అదే చెప్పినాడు. మీ కష్టాలు ఇతరులకు చెప్పబాకండి, దేవుడికి చెప్పండి, ప్రార్థన చేయండి. జ్ఞానం చొప్పున వాళ్ళతో ఏం చేయండి? కాపురం చేయండి. జ్ఞానం రావాలంటే ప్రార్థన చేయాలి. ధ్యానం చేసేవాడికి జ్ఞానం వస్తుంది. ధ్యానం చేసేవాడికి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ప్రార్థన చేసేవాడికి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అందుకనే ప్రార్థన ద్వారా జ్ఞానాన్ని పొందుకుంటాం. ధ్యానం వలన జ్ఞానము. ఇస్సాకు పెళ్లి కాకముందు ఏం చేసేవాడు తెలుసా? పొలంలో ధ్యానించేవాడు. అందుకే దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. ఎలా కుటుంబాన్ని కాపాడుకోవాలో జ్ఞానం ఇచ్చాడు. ఈ మనుషుడు కూడా దేవుడి మీద ధ్యానం చేసి ప్రార్థన చేస్తే, ప్రార్థన ధ్యానం నీ జీవితంలో ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఎలా బ్రతకాలో నీకు తెలుస్తుంది, ఎలా జీవించాలో నీకు తెలుస్తుంది. ఇప్పుడు పెళ్లి అవనంత వరకు వీడి హీరో ఎవరు? అమ్మాని. ఇప్పుడు జీరో. ఇప్పుడు వాడు జీరో. ఎందుకు జీరోలో చెప్పనా? ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. ఒక స్నేహితుడికి చెప్పాడు, అరే నా పెళ్ళిరా రారా అని. వీడు అన్నాడు, అయిందిరా నీ పని అయితే, నీ పని అయిపోయిందిరా అయితే అన్నాడు. ఏంటిరా అన్నాడు, ఇప్పుడు వరకు నువ్వు హీరోరా, నువ్వు జీరో అయిపోయావు ఇప్పుడు. ఎందుకంటే నీ పేరు మీద బతికేస్తుంది కానీ నువ్వు బతకలేవులేగా. వాళ్ళు బతికేస్తారు, నువ్వేమవ్వలేవు. ఇప్పుడు నువ్వు హీరో అవ్వాలంటే, మరలా నువ్వెవరు అవ్వాలంటే? హీరోని అవ్వాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం ద్వారా ఏది ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో దేవుడు నీకు ఏది ఇస్తాడో తెలుసా? జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని బట్టి మళ్ళీ నువ్వు ఎవరు అవుతావు? హీరో అవుతావు. లేకపోతే ఏమైపోయినట్టే? జీరో అయిపోయినట్టే. ఎందుకో తెలుసా? ఇప్పుడు వాడు రోడ్లో మినపప్పు వేసి రోడ్లో రుబ్బుతారు కదా. ఇప్పుడు అటు బ్యూలక మధ్యలో, ఇటు సలోబి మధ్యలో ఏమైపోతాడు? నలిగిపోతూ ఉంటాడు. మొత్తం పిసర అయిపోతూ ఉంటాడు. ఇలా పిసర అయిపోయే పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని సంతోషపరచాలంటే చాలా కష్టం. ఇప్పుడు వీళ్ళిద్దరిని సంతోషపరచాలంటే వీడికి జ్ఞానం బాగా ఉంటుంది. జ్ఞానం ఉంటేనే ఏం చేయగలుగుతాం? సంతోషపరచాలి. అందుకని జ్ఞానం ఎక్కడికి వస్తుంది? అడిగితే, దేవుడిని అడిగితే దేవుడు ఏమిస్తాడు? ప్రార్థనలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఇస్సాకు ప్రార్థించినాడు, పిల్లల కొరకు ప్రార్థించినాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. భార్య గొడ్రాలు గర్భవతి దేవుడు కృప చూపినాడు. దీనికి 3వ లక్షణాన్ని చెప్తాను. అతి ప్రాముఖ్యమైన లక్షణం ఇది. జాగ్రత్త. ఇమానియల్ ఈ మాటను గుర్తుపెట్టుకో. ఇస్సాకు జీవితంలో ఏదైనా చెప్పుకోదగిన సాక్ష్యం ఉందంటే 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి విధేయత, 2 దేవుని భయం. ఏం కలిగిన వాడు? దేవుని భయం. అందుకే యాకోబు లాభాలు వచ్చి గొడవ పెట్టుకుంటే యాకోబు అన్నాడు, నా తండ్రి భయపడిన దేవుడు. ఎవరు? నా తండ్రి దేవుడికి ఏం చేశాడు? భయపడ్డాడు. నా తండ్రి దేవుడికి భయపడ్డాడు. అంటే దేవుని భయం కలిగిన వాడు ఇస్సాకు, విధేయత కలిగిన వాడు ఇస్సాకు. తన తండ్రికి విధేయత చూపాడు, దేవునికి భయపడ్డాడు. ఉదాహరణకి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి, గెరాలు గొర్రెల కాపరులు వచ్చి వీళ్ళ తవ్వించిన బావులని పూడ్చివేస్తే అతను ఏమైనా మాట్లాడా? ఇస్సాకు ఏమైనా మాట్లాడా? వాళ్ళు పూడ్చి వేశారు, ఏం మాట్లాడలేదు. మళ్ళీ తవ్వాడు, మళ్ళీ పూర్తి చేశారు, మళ్ళీ తవ్వాడు, మళ్ళీ పూర్తి చేశారు. ఏమన్నా మాట్లాడా? ఎందుకు మాట్లాడలేదు? ఎవరికి భయపడి మాట్లాడలేదు తెలుసా? దేవునికి భయపడి. ఎవరికి భయపడి? దేవుడు చూసుకుంటాడంటే దేవునికి భయపడి మాట్లాడలేదు. అంటే దేవుని భయం ఉండాలి పురుషుడికి. ఏముండాలి? దేవుని భయం ఉండాలి. దేవునికి భయపడాలి. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, ఈ భయాలు ఉంది నీకు. ఎవరి భయం ఉండాలి నీకు? అలాంటి దేవుని భయం కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడిని ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని భయం కలిగి ఉన్నాడు కనుక ఆ సంవత్సరం విత్తనం వేసి ఎంత పంట కోసాడట? 100 ఫలం కోసాడు. అంతేకాదు యెహోవా అతనికి ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడు. లోకమంతా చూశాడు దేవుడు నీకు తోడై ఉన్నాడని వాళ్ళు చెప్పగలిగిన దేవుని భయం కలిగిన జీవితాన్ని. ఇస్సాకులో ఉన్న 3 లక్షణాలు చెప్పండి. 1, క్రీస్తులా ప్రేమించు. ఎవరిలా? 2, దేవుడికి ప్రార్థన చేయి, జ్ఞానం ఇస్తాడు, ఎలా నడుచుకోవాలో దేవుడు బోధిస్తాడు. 3, దేవుని భయం కలిగి. ఎవరి భయము? దేవునికి భయపడి. మనుషులకు కాదు, దేవునికి భయపడి. దేవునికి భయపడేవాడు దేనికి కూడా ఏమవడం తెలుసా? భయపడి.
అలాగూ ఈ ఇతర లక్షణాలు వారి జీవితాలు వాళ్ళు కలిగి ఉండాలి. ఇవేమి లక్షణాలు కలిగి ఉండాలి? సలోమి చెప్పు, సలోమి ఇవే. ఒకటి, తల్లి వలె ప్రేమించాలి. వెరీ గుడ్. దేవుడి మీద ఆధారపడాలి. వెరీ గుడ్. 3, సలహా ఇవ్వాలి. మంచి సలహా, స్వార్థము కాదు, మంచి సలహా ఇవ్వాలి. నువ్వు చెప్పరా? క్రీస్తు వలె ప్రేమించాలి. ప్రేమిస్తావా? 2, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 3, దేవుని భయపడాలి. దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలా? దేవుని భయం కలిగి ఉండాలి. అలా మీ జీవితాల్లో మీరుంటే, వారే కాదు మన జీవితాల్లో మనం ఉంటే, మన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా వారిని మనల్ని దేవుడు బలపరిచి ముందున్న దినాల కొరకు సిద్ధపరచుగాక. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండండి. చాలా ప్రశస్తమైన సమయము ప్రార్థన ఏకీభవించండి. ఇమ్మానుయేలు నేను గట్టిగా చెప్పు. ఇమ్మానుయేలు నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకమైనదేదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన నా ప్రేమల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమగల రక్షకుడు సలోమిని నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నారని సంపూర్ణముగా నమ్మి నా పెండ్లి భార్యగా స్వీకరించుచున్నాను. నేను ఆమెను ప్రేమించి కాపాడుదునని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను ఆమె ఎడల నమ్మకముగా ఉందునని వాగ్దానం చేయుచున్నాను. జీవమను కృపావరములో పారిభాగస్తురాలను ఎరిగి ఆమెను నా స్నేహితురాలుగాను సహచరులుగాను సహపరిచారకురాలుగాను ఆమెను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకొనుదునని ప్రమాణం చేయుచున్నాను. దినమును ఆమెతో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యం చదువుతూ ప్రారంభించదునని ప్రమాణం చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును ఆమెతో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యం చదివి ముగించదునని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును మరి ఆమె దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచుదునని ప్రమాణం చేయుచున్నాను. నా హృదయమందు మరి జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణం చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభు యేసుక్రీస్తు నామమును మహిమపరచి హెచ్చించేదనని ప్రమాణం చేయుచున్నాను. దేవుని సంఘములో ప్రభువు నాకు ఇచ్చిన వరములను తలాంతులను ఆయన కొరకు వినియోగించుదునని ప్రమాణం చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయం చేయను గాక. ఆమేన్. ఇప్పుడు పెళ్లి కుమార్తె ప్రమాణం చేస్తుంది.
సొలొమోను నేను సొలొమోను నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకరమైనది నా దేహమందున లేదని వెల్లడి చేయుచున్నా ఇక్కడ చేరవచ్చిన వారందరూ తింటారు సర్వశక్తి గల దేవుని ఎదుటారు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నా ప్రేమల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమల రక్షకుడు ఇమ్మానుయేలును నా కొరకు ఏర్పాటు చేస్తున్నాడని సంపూర్ణంగా నమ్మి నా పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నేను అతను ప్రేమించి సంతోషము చేయదునని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను అతని ఎడల నమ్మకంగా ఉండునని ప్రమాణం చేయుచున్నాను. నేను అతను లోబడి నేను ఇందుననియు మరియు ప్రభువునందు కుటుంబమునకు అతను శిరస్సుగా గౌరవించుదనియు ప్రమాణం చేయుచున్నాను. జీవమాను కృపావరములో అతడు పాలిభాగస్తుని ఎరిగి అతని స్నేహితుగాను సహచరుగాను జతపనివానిగాను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకొనుదని ప్రమాణం చేయుచున్నాను. దినమును అతనితో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదువుడుతో ఆరంభించిందని ప్రమాణం చేయుచున్నాను. ఆ రీతిగానే అతనితో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదివి ముగించుదని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును మరియు అతని దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచుతుందని ప్రమాణం చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువునకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా ఇచ్చదనని ప్రమాణం చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభు యేసుక్రీస్తు నామమును మహిమపరచి హెచ్చించదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభువు తన సంఘములో నాకు ఇచ్చిన వరములను తలాంతులను ఆయన కొరకు వినియోగించదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభు నాకు సహాయం చేయను గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ ఆమేన్. కాబట్టి మీరు ప్రమాణాలు స్థిరపడుతున్నట్లుగా ఇద్దరు బ్రదర్ చిన్ని బ్రదర్ యెహోషువ తొందరగా రావాలి. మీరు మనసులో కూడా ప్రార్థన అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన ఉండండి. మీరు కూడా ప్రార్థన ఉండండి. సర్వశక్తి కలిగిన దేవా సర్వాధికారి స్తుతుల పాత్ర ఆరాధనకు విలువైన యేసుక్రీస్తు ప్రభువానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా ప్రభువా మధ్యాహ్న కాల సమయంలో విమానాన్ని బట్టి సొలొమోనుని బట్టి వందనాలు. వివాహ పరిశుద్ధ జీవితం కొరకు నీ వాక్యం ద్వారా వారిని మీరు సిద్ధపరుస్తూ వచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా ప్రభువా సొలొమోను ఏ విధంగా భర్తను ప్రేమించాలో నీ చిత్తాన్ని కనుగొనాలి, నీ మీద ఆధారపడుతూ రావాలని గుర్తు చేస్తూ వచ్చారు.
అదేవిధంగా పెళ్లి కుమారుడిగా ఇమానుయేలు ప్రభు ఈ విధంగా తన భార్యని ప్రేమిస్తూ రావాలి. తండ్రి నీ అందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభా మేము బోధిస్తూ వచ్చినందుకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన మా ప్రభా నీ దాసం ద్వారా దేవన్న ప్రతి లేఖనాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ రీతికి ఇద్దరు కలిసి తండ్రి ముందు కొనసాగినట్లుగా ప్రభా సహాయపడుతూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ఈ సమయంలో నాయన సంఘం ఎదుట నీ మందిరంలో మరి మీ దూతలు ఎదుట మీ ఎదుట చేయబడిన ప్రమాణాలు ప్రభా దీవించండి, ఆశీర్వదించండి నాయన. తుదమట్టు కూడా ఆ విధంగా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు దయగలిగిన తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుకుంటూ దయగలిగిన మా ప్రభా నీ యొద్దకు ప్రభా నీ చిత్తం కొడుకు వాళ్ళు నీ యొద్దకు వచ్చేవారుగా నాయన నేను ఆశ్రయించుకునేవారుగా ప్రభా నీ సన్నిధిలో ఉండేవారుగా ప్రభా నీ చిత్తానుసారంగా జీవించినట్లుగా ప్రభా బిడ్డలు మీరే దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమల తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. దేవని కుమారుడు ఇమానుయేలు, దేవానికి కుమార్తె సలోమి ఇద్దరు కలిసి నీ సన్నిధానంలో చేసిన ప్రమాణాలను బట్టి మేము స్తుతించి ఆరాధిస్తూ వస్తున్నాం. దేవ ఒకరి జీవితంలో ఒకరు అర్థం చేసుకుని ప్రభా మరి ముఖ్యంగా నీ వైపు చూస్తూ దేవాన్ని ఆజ్ఞను కట్టడం నెరవేరుస్తూ వారి కడ వరకు వారు చేసిన నిబంధనలు స్థిరంగా ఉండడానికి మీరు కృపను అనుగ్రహిస్తారని ప్రార్థించుకుంటూ త్వరగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, శుభదినాన్ని బట్టి స్తోత్రాలు. ప్రార్థించే రీతిలో ఇమానుయేలు, సలోమి పరిశుద్ధాంలో జడ్చేటి వందనాలు, వచ్చిన పరిశుద్ధులు బట్టి వందనాలు, సేవకులు బట్టి వందనాలు, లేఖనాలు చెప్పి ఒక 3 విషయాలు వారు క్లుప్తంగా చెప్పారు. అవి హృదయం ఉంచుకొని చేసిన ప్రమాదాలు కట్టుబడి జీవించి సహాయపడండి. వారికి ఇచ్చిన వాగ్దానం కూడా వారి జీవితాలు పగటి వేళ అగ్ని వేళ అగ్ని రాత్రి మేఘంలో వారి మధ్య నీ మన ప్రకాశ వార్త వచ్చిన దేవుడు, అదేవిధంగా వార్త నడిచిన దేవుడు, అలాగే సోదరులు కూడా ఆశ్చర్యకరం కొద్ది ఆలోచించిన దేవుడు అని, అలాగే క్రీస్తు మమ్మల్ని అందరూ ఏకముగా చేశారు. లోకంలో భేదాలు ఎన్నో ఉన్నాయి, కానీ నీ రక్తం వలన మరి అందరూ ఏకంగా చేసిన దేవుడు, సమాధానకర్త దేవుడు. మీరు జీవితాల్లో ఆ రీతిగా ముందుకు నడిపించండి. మరి దినం మొదటి దినముగా ఉన్నది, జీవితాంతం నీ రాకడ పర్యంతరము వారిని ప్రభు నమ్మకస్తులుగా జీవించడం సహాయపడండి. ప్రభు ఆత్మ పరిశుద్ధాత్మకు లోబడుతూ వాక్యము ధ్యానించుకుంటూ ప్రార్థన జీవితం సంఘంతో సంఘ పరిచయం నమ్మకుంటూ సహాయపడండి. కళ్ళు వేదన లేవేదన ఆరోగ్యం అనారోగ్యం అన్ని సమయాల్లో మీరు చాలా దేవుడి నుండి సహాయపడండి. శత్రువు తెచ్చే తంత్రాల నుంచి వారిని కాపాడండి. ప్రార్థన పాలుగా ఏర్పాటు తల్లిదండ్రులకి ఆశ్రదకరంగా చేయండి, సంఘానికి ఆశ్రదకరంగా చేయండి. వారి భవిష్యత్తు మీద దీవించారు అక్కర్లేని తీర్చు, ఏ లోటు లేకుండా చేయండి. సాక్షిగా వాడుకోండి. వారిని ఆశ్రయించండి. ఈ కాలంలో పరిశుద్ధ సంతానం కూడా దయచేయండి. వారిని చేతులకి ప్రభువానికి అప్పగిస్తూ యేసు ప్రభు వారి నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో పరిశుద్ధమైన పరిచయ ప్రమాదాలను బట్టి మరి పరిశుద్ధ ద్వారా భార్యభర్తలుగా ప్రకటిస్తున్నాము. తర్వాత వారు ప్రభుత్వం యొక్క చట్టాలను అనుసరించి మ్యారేజెస్లో సంతకాలు చేస్తారు. కాబట్టి దేవుడు జతపరిచిన వారి మనుషులు వేరు చేయకూడదు. యెహోవాని ఆశీర్వదించి నీ కాపాడును, యెహోవా నీకు తన సన్నిధికి అభ్యర్థన చేసి నీ కాడించును గాక. యెహోవా నీవు తన సన్నిధికి అభ్యర్థన చేసి నీ సమాధానం కలిగించే కాక. అటు వారి శ్రేయులు తన నామముతో నేను వారిని ఆశీర్వదించాను. వారితో వారిని నడిపించిన. ఆమేన్. మీ అమ్మాయి నేను నవ్వుకుంటూ చీర మొక్క చూడు, మా అమ్మాయి అంత అందంగా ఉందో చూడు. ఎప్పుడన్నా తీసుకోవా? ఇదే ఫస్ట్ టైం.
రాజశేఖర్ గారు ఇద్దరు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మనశ్శే గారు, రాజశేఖర్ గారు తొందరగా